క్రియాశీలకమైన క్రైస్తవం, ప్రాక్టికల్ క్రిస్టియన్ లైఫ్ ఎలా ఉంటుందో మనం చాలాసార్లు చాలా వింటాం. ఇక్కడికి సంఘంకి వచ్చి వింటాం, యూట్యూబ్లో వింటాం, టీవీలో వింటాం కదా. వీలైతే కొన్ని మెసేజ్లు ఇక్కడ నుంచి ఎత్తుకెళ్ళి కూడా వింటాం. మంచి వినే స్వభావం ఉన్నవాళ్ళు భారతీయులు బాగా వింటాం. మరి ఎన్నింటిని గైకొంటాం, ఎన్నింటిని పాటిస్తాం? దేవుడు మెచ్చే క్రైస్తవం ఏంటంటే ఎంత పాటించారు అన్నది. తన వాక్యాన్ని పాటించేవాడే తన్ను ప్రేమించేవాడు అని చెప్పాడు ఆయన యోహాను సువార్తలో. దేవుణ్ణి మీరు ప్రేమిస్తున్నారనడానికి గుర్తు ఏమిటి? మీరు ఆయన ఆజ్ఞలను గైకొనాలి. ఎవరైతే ఆయన వాక్యాన్ని పాటిస్తారో వారే నిజంగా ఆయన్ని ప్రేమించిన వాళ్ళు. సో క్రైస్తవ విశ్వాసులు ఎప్పటికప్పుడు క్రాస్ చెక్ చేసుకోవాల్సింది, ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది ఏమిటంటే, నేను ఎంత వింటున్నానో, మీకు త్రాసు ఉంటుందా? ఓ పళ్ళెంలో ఏమేయాలి? ఎంత వింటున్నాను. ఇంకో పళ్ళెంలో ఎంత పాటిస్తున్నాను. ఈ రెండు సమానంగా ఉంటే మీరు ధన్యులు. ఈ వినడం బరువు పెరిగిందనుకోండి, ఇది తేలిపోయింది అనుకోండి, మనకు శ్రమ. ఎందుకంటే క్రీస్తు న్యాయపీఠాన్ని మనం ఎదుర్కోవాలి. మనందరం కూడా జవాబుదారీలం అని జవాబు చెప్పాల్సిందే ఓ రోజున. ఎవడు తప్పించుకోవడానికి వీల్లేదు. నాణ్యమైన క్రైస్తవం ఎక్కడి నుంచి వస్తుందంటే, పక్కింట్లో ఏం జరుగుతుంది, పక్క చర్చిలో ఏం జరుగుతుంది అని ఆలోచించడం వల్ల రాదు. లేకపోతే చర్చ్లో కూర్చున్న పక్క అక్క, పక్క చెల్లి, పక్క తమ్ముడు, పక్క అన్న ఏం చేస్తున్నాడు అని అనుకుంటే రాదు. అది ఆత్మవిమర్శతో ఆరంభం అవుతుంది. యేసుక్రీస్తు వారు విమర్శించొద్దని చెప్పలా. ఆయన ఏమన్నాడంటే, కాకపోతే నీ కంట్లో దూలం తీసుకున్నాక ఎదుటివాడి కంట్లో నలుసు తీయమన్నాడు. తీయొద్దు అనలా, నీకెందుకో అనలేదు. ముందు నీ కంట్లో ఆయన మాట్లాడేటప్పుడు ఆయన ఉపయోగించినటువంటి పోలిక వస్తువులు చాలా మాట్లాడతాయి. మన కంట్లోనట దూలమట, వాళ్ళ కంట్లోనట నలుసట. కానీ మనకి విమర్శలో ఎలా కనపడుతుంది? మన కంట్లో ఏమో నలుసులా కనపడుతుంది మన తప్పు, అవతల వాళ్ళ తప్పులేమో దూలాల్లా కనపడిపోతాయి. అలా వద్దు అన్నాడు ప్రభు. సో ఈ రాత్రి కూడా మనము నిజమైన క్రైస్తవ్యాన్ని ఎలాగా మనం జీవించగలం అన్న విషయాన్ని మనం కొంత విశ్లేషించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ సత్యవేద గ్రంథంలో ఒక అద్భుతమైన పుస్తకం ఉంది. 66 పుస్తకాల్లో దీనికి ఒక ప్రత్యేకత ఉంది. ఒక థియాలజియన్ ఏమన్నాడంటే, ఈ పుస్తకాన్ని ఇట్ ఈస్ ద క్యాథీడ్రల్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ అన్నాడు. క్రైస్తవ విశ్వాసానికి ఇది రాజధాని లాంటిది, ఆధ్యాత్మిక రాజధాని అన్నాడు అన్నమాట. ఏమిటి ఆ పుస్తకం? రోమాపత్రిక. ఎందుకు రోమాపత్రికను మనం తీసుకోవాలి అంటే, కొత్త నిబంధనలో క్రైస్తవులు ఎలాగా అవ్వాలి, క్రైస్తవులుగా ఎలా ఉండాలి, ఈ రెండింటిలో పునాది వేసేది ఈ పుస్తకం అన్నమాట. నిజానికి పౌలు తన పత్రికల్లో ఈ పుస్తకాన్ని ముందు రాయలేదు. గలతీ పత్రిక రాసిన తర్వాత, తెస్సలోనికేయుల పత్రిక రాసిన తర్వాత ఇప్పుడు రోమాపత్రిక రాశాడు. కానీ పౌలు పత్రికల్లో దీన్ని మొదట చేర్చారు. రాసేటప్పుడేమో ఎప్పుడో 4-5 పత్రికలు రాసేశాక, తను చాలా సుదూర ప్రయాణం చేసేశాక, తన పరిచర్యలో దాదాపు 70-80% అయిపోయే సమయంలో ఈ పుస్తకం రాశాడు. కానీ ఈ పుస్తకాన్ని ఎక్కడ పెట్టారు? తీసుకొచ్చి పౌలు పత్రికల్లో లేక పత్రికల్లో మొదటి పుస్తకంగా పెట్టారు. ఎందువల్ల? ఇది మన విశ్వాసానికి పునాది లాంటి పుస్తకం అన్నమాట, పునాది రాయి లాంటిది. ఈ పుస్తకం గొప్పతనం ఏమిటంటే, ఈ పుస్తకంలో 16 అధ్యాయాలు ఉంటే పౌలు 11 అధ్యాయాల్లో మన విశ్వాసం ఎలాంటిదో, మన రక్షణ ఎలాంటిదో
అనే విషయం గురించి మాట్లాడతాడు. దాని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి, దాని స్వభావ స్వరూపాలు ఏమిటి. చాలామందికి రక్షణ పొందామన్నటువంటి బలీయమైన నమ్మకం ఉంటుంది విశ్వాసులకి. మీ చర్చిలో కూడా చాలామందికి ఉంటుందని నా నమ్మకం. లేకపోతే మీరు ధన్యులు కాదు. కానీ చాలామందికి ఈ విశ్వాసం గురించినటువంటి లోతుపాతులు తెలియదు. తెలియాలంటే మీరు ఏ పుస్తకం చదవాలి? రోమపత్రిక చదవాలి. ఈ విశ్వాసాన్ని నిజ జీవితంలోకి ట్రాన్స్లేట్ చేసుకోవాలి. అంటే ప్రభు పైన కేవలం విశ్వాసం అంటే సరిపోదు, అది నా జీవితంలో జీవించి చూపించాలి. అంటే మీరు పొందిన రక్షణ ఫలాలు మీ జీవితంలో కనపడాలి. రక్షణ పొందినవాడికి పొందనివాడికి, క్రైస్తవుడికి క్రైస్తవేతరుడికి, దేవుని బిడ్డలకు బయట బిడ్డలకు తేడా కనపడాలి. అంటే ముందు అవగాహన, ఎప్పుడైనా కూడా ముందు అవగాహన, తర్వాతే ఆచరణ. అర్థం కాకుండా ఆచరించడం సాధ్యం కాదు. అంచేత మొదటి 11 అధ్యాయాలన్నీ కూడా అంతా కూడా ఆయన ఏమని చెప్పుకుంటూ వచ్చాడంటే, నీ రక్షణ నీకు ఎలా దొరికింది, అది ఎలాంటి రక్షణ, అది ఎంత ఉన్నతమైంది, గొప్పది, దాన్ని దేవుడు ఎలాగా మీకు వశం చేశాడు. విశ్వాసులకి రాస్తున్నాడు ఈయన ఈ పుస్తకాన్ని. ఆ తర్వాత 12వ అధ్యాయం నుంచి చివరికంట 16వ అధ్యాయం వరకు ఈ సత్యం అంతా 11 అధ్యాయాల్లో మీరు నేర్చుకున్న సత్యం అంతా కూడా మీ నిజ క్రైస్తవ జీవితంలో ఎలాగా దాన్ని చూపించాలి, దాన్ని జీవించి చూపించాలి అన్న విషయాన్ని రాస్తున్నాడు. అందువల్ల నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా రేపు రాత్రి మీకు ఒక హోంవర్క్ ఏంటంటే, ఎల్లుండి ఉదయం నుంచి మీరు ఏం చేయాలి, రోమాపత్రిక రోజుకో పేరా చదవాలి. అధ్యాయాలు చదివేయకండి. చిన్నప్పుడు అమ్మ ఎన్ని అధ్యాయాలు చదివితే అన్ని తాయిలాలు ఇస్తుంది, అది వేరు, అది సండే స్కూల్ లెవెల్, మనకు సరిపోదు. అది ఎంత తక్కువ చదివితే అంత ఎక్కువ అర్థం చేసుకోగలుగుతాం. రేపు పరీక్ష అనుకోండి, మీరు ఈరోజు పుస్తకం ఎలా చదువుతారు? ఒక 5 అధ్యాయాలు చదివేస్తారా ఏకదం, ఎప్పుడు చదవకుండా ఒక్కసారి? అర్థమైపోతుందా? మీరు ఎలా బట్టి పడతారు? లైను పేరా కదా. మరి ఈ టెక్స్ట్ బుక్ అన్నిటికంటే గొప్పదా? సో అలా చదవాలన్నమాట. బైబిల్ని చాలామంది ఇలా చదువుతారు, కానీ నేనేం చెప్తానంటే బైబిల్ని ఇలా చదవమంట, అంటే లోతుగా చదవాలి. సో మీకు హోంవర్క్ ఏమిటంటే, నేను వెళ్ళిపోయిన తర్వాత చెప్పిన విషయాలు మీరు జీవితంలోకి దాన్ని తెచ్చుకొని ఆచరించాలంటే రోమాపత్రిక చదివి తీరాలి. ఎంతమందికి ఇక్కడ చదవచ్చు అంటే న్యూస్ పేపర్ చదివగలిగే చదువు వస్తే చాలు. న్యూస్ పేపర్ చదవగలను అంటే చదివేవాళ్ళు కదా నేను అడుగుతుంది, చదవగలను అనేవాళ్ళు చేతులు ఎత్తారా? న్యూస్ పేపర్ చదవగలను అయితే గట్టిగా రైట్. చాలామంది చదివచ్చిన వాళ్ళు ఉన్నారు. రైట్. ఇప్పుడు నేను రెండవ ప్రశ్న అడుగుతున్నాను. బైబిల్ నేను ప్రతిదినం చాలా జాగ్రత్తగా చదువుతాను. దించేసేయండి. బైబిల్లో ఒక మాట ఉంది, మేలైనది చేయనెరిగియు చేయని ఎడల. బైబిల్ చదవనెరిగియు చదవడం వచ్చియు చదవని ఎడల మీ ఇష్టం. ఇది చదవకపోతే ఎదుగు పొదుగు ఉండదు. దీన్ని పేతురు ఏమన్నాడంటే పాలు అన్నాడు. దీన్ని చిన్నపిల్లలు ఎలా ఎదుగుతారు? అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మాంసం మొక్కేసేస్తారా నోట్లో? పాల వల్ల, పాలు పోషకాహారం, సంపూర్ణ పోషకాహారం అని కూడా చెప్తాం మనం. ఏమండి? ఆ పాలతో పోల్చాడు అనమాట దీన్ని. ఎవరైతే దీన్ని చదవడం నిర్లక్ష్యం చేస్తారో వాళ్ళకి క్రైస్తవ జీవితం, మీరు ఎన్ని ప్రసంగాలైనా వినండి. మీకు ఇంకొక మాట కూడా ఇక్కడ చెప్పాలి. మీరు ఎవరినైనా ప్రేమించారంటే వాళ్ళ మాట వినడానికి మీరు చాలా ఆశ చూపిస్తారు. ఎస్ ఆర్ నో? మీకు ఎవరైనా ఇష్టం లేదనుకోండి, వాళ్ళ మాటని మీరు ఎలా వింటారు? వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మీ ముఖం చూస్తే చాలు. మీరు విశ్వాసులైతే మీరు అందరికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి?
మరి దేవుణ్ణి ప్రేమించారంటే ఇంకొక గుర్తు ఏంటి? నాకు ఒక గుర్తు చెప్పాను కదా, ఇంకొక గుర్తు ఏంటి? ఆయన మాట వినడానికి మీరు ఉవ్విళ్ళూరుతారనమాట, ఆహ్లాడతారనమాట. సో రోమాపత్రిక మన పాఠ్యం అనమాట, మన టెక్స్ట్ బుక్ అనమాట ఈ 2 రోజులు. రోమాపత్రిక ఎవరికి రాశాడు అని అంటే తాను స్థాపించని ఒక సంఘానికి రాశాడు. ఆయన అప్పటికి ఇంకా ఆ సంఘానికి వెళ్ళలేదు, ఆ సంఘాన్ని స్థాపించలేదు కూడా. బహుశా యెరూషలేములో సంఘం కేంద్రీకృతమైనప్పుడు, వాళ్ళ మీదకి విపరీతంగా శ్రమ హింస వచ్చి పడ్డప్పుడు, ప్రాణాలు అరచేతిలో పట్టుకొని తలో దిక్కుకి పారిపోయినప్పుడు, విశ్వాసులు స్టెఫెన్ను చంపేసినప్పుడు, ప్రపంచం నలుమూలల్లోకి సంఘం చెదిరిపోయి చిన్న చిన్న సంఘాలుగా ఏర్పడిపోయింది. మేబీ అలా ఏర్పడి ఉండొచ్చు, లేక పేతురు మహాశయుడు ముందుగానే వెళ్ళి ఆయన యొక్క చొరవ వల్ల కూడా ఏర్పడి ఉండవచ్చు, మనకు తెలియదు. మొత్తం మీద ప్రపంచం మొత్తానికి కేంద్రం అయినటువంటి, రాజధాని అయినటువంటి, వరల్డ్స్ క్యాపిటల్, ప్రపంచ రాజధాని అయినటువంటి రోమ్ నగరంలో ఒక అద్భుతమైన సంఘం ఏర్పడింది. ఆ సంఘంలో రోమియులైన క్రైస్తవులు, అంటే రోమా సంస్కృతి నుంచి మతం నుంచి వచ్చిన వాళ్ళు, అలాగే యూదు సంస్కృతి మతం నుంచి వచ్చినటువంటి యూదులైన క్రైస్తవులు, మీ దగ్గర కూడా చాలామంది ఉన్నారు కదా, హైందవ నేపథ్యం నుంచి వచ్చినటువంటి క్రైస్తవులు ఉన్నారు కదా, అలా అన్నమాట. అక్కడ విశ్వాస గుంపుగా ఉన్నారు. సో వాళ్ళకి రాస్తున్నాడు అన్నమాట. ఇది ఎలా వస్తుంది? దేవుడు ఆశించినటువంటి ఈ గొప్ప క్రైస్తవ జీవనం, వాక్యానికి అనుగుణమైన, దేవుడు ఎందుకు రక్షించుకున్నాడో ఆ ఉద్దేశాలకు అనుగుణమైన క్రీస్తు లాంటి క్రైస్తవ జీవితం మనకు ఎలా వస్తుంది? ఈ పత్రిక చెప్తుంది మనకి. ఒక అసలు సిసలైనటువంటి, క్రియాశీలకమైనటువంటి, క్రియారూపకంగా ఉండేటువంటి, మన క్రియల్లో కనపడేటువంటి నిజమైన క్రైస్తవ జీవితాన్ని మనం ఎలా అలవర్చుకోగలం అన్నది ఈ రాత్రి ప్రశ్న. మీకు మొదటి విషయం చెప్తున్నాను. దానికి మొదటి విషయం ఏమిటంటే, మిమ్మల్ని ఎవరు పిలుచుకున్నారో క్రైస్తవులుగా ఉండడానికి. ఒక క్షణం ఆగి మిమ్మల్ని అడగాలి, మీకు ఇక్కడ ఎవరైనా ఉన్నవాళ్ళు నాకు క్రైస్తవులు అంటే నిర్వచించగలరా? నిర్వచనం. క్రీస్తును అంగీకరించిన వాళ్ళు. ఇంకా ఏమండి? సంఘంలో చేర్చబడిన వారు. మీకు ఎలా తెలుస్తుంది? ముందు క్రైస్తవులు కదా తెలియకుండా ఎలా చేరుస్తారు? ఓకే, మనం ఏం చేస్తామంటే నేల విడిచి సాము చేయడం అని. ఎప్పుడైనా విన్నారా సామెత? వ్యవసాయం ఎక్కడ చేస్తారు సార్? నేలలో చేస్తారా, నింగిలో చేస్తారా? ముందు ఎప్పుడైనా కూడా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు ఆ పదాన్ని ఆలోచించాలి. ఈ పుస్తకంలో ఉందా క్రైస్తవులు అనే మాట? ఉందా? ఈ పుస్తకంలో లేదా? మీకు ఒక గొప్ప విషయం చెప్పనా? సనాతన ధర్మం అని చాలామంది చెప్పుకుంటున్నారే, మా మతం కంటే గొప్ప మతం లేదని చెప్పుకుంటున్నారే, వాళ్ళ పుస్తకాల్లో హిందూ అనే మాట లేదు. కానీ మీ ప్రామాణిక గ్రంథంలో క్రైస్తవులు అనే మాట ఉంది. ఎప్పుడుంది? వీళ్ళు ఫస్ట్ బ్యాచ్ ఏర్పడ్డారే అప్పుడే ఉంది, మధ్యలో వచ్చిన పేరేం కాదు. ఎవరిని క్రైస్తవులు అన్నారు? శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు. ఎవరి శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు? యేసుక్రీస్తు వారి శిష్యుల్ని క్రైస్తవులు అన్నారు. శిష్యుడు ఏం చేస్తాడు? శిష్యుడి పని ఏంటి? శిష్యుడు అంటే మీకు తెలియదేమో, బహుశా స్టూడెంట్ కదా. గురువు చెప్పింది చేస్తాడు, గురువు చేసేది చూసి స్ఫూర్తి పొందుతాడు, గురువులా ఉండడానికి ప్రయత్నిస్తాడు. అతడే శిష్యుడు. సో క్రైస్తవుడు ఎవరు? క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకున్నవాడు క్రైస్తవుడు. అతను క్రైస్తవుడు. క్రీస్తు తత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి ఆమెను క్రైస్తవురాలు అంటాం.
సో క్రైస్తవులు నిజమైన క్రైస్తవ జీవితాన్ని ఎలా జీవించాలన్నది ఈ రాత్రి ప్రశ్న. నెంబర్ 1 నేను మీకు ఇచ్చేది ఏమిటంటే, ఎవరైతే మిమ్మల్ని క్రైస్తవులుగా ఉండడానికి పిలుచుకున్నారో ఆయన్ని మొదట మీరు తెలుసుకోవాలి. ఇది మొదటి విషయం. మిమ్మల్ని పిలిచిన వాడిని మీరు తెలుసుకోవాలి, ఆయనతో పరిచయం చేసుకోవాలి. మీకు అందరికీ నరేంద్ర మోడీ గారు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఎప్పుడు ఆయనతో కలిసి టీ తాగారా? అలా తెలుసా? అలా తెలియదు. మరి ఎలా తెలుసు? ఏమండి? ఎక్కడో పేపర్లో చూసి, ఎక్కడో ఎవరో చెప్తే, ఎక్కడో టీవీలో చూసి. మీకు క్రీస్తు ఎలా తెలుసు? ఎవరో చెబితే తెలుసా, లేక వ్యక్తిగతంగా తెలుసా? ఇది ప్రశ్న. ఇప్పుడు మీరు నరేంద్ర మోడీ గారు నాకు తెలుసు అన్నారనుకోండి, మిమ్మల్ని చూసి ఆయన గుర్తుపట్టాలి కదా. అంచె దినంలో ప్రభు తీర్పు తీర్చేటప్పుడు 2 బ్యాచ్లు నిలబడ్డాయంట ఆయన దగ్గర. ఒకళ్ళని ఆయన గుర్తుపట్టలేదు. మీరెవరో నేను ఎరుగను. బహుశా అందులో ఉన్నాం అనుకోండి మనం. మనకంటే దౌర్భాగ్యులు ఉండరు. సంఘంలో నకిలీ విశ్వాసాలు కూడా ఉంటారా? ఉంటారా? ఉండరా? ఉండరు అన్నారంటే మీరు చాలా పెద్ద భ్రమలో ఉన్నట్టే. గురుగులు గోధుమలు కలిసి ఉంటాయని చెప్పారు ప్రభు. మీ సంఘం ఏమన్నా అతీతంగా ఉంటుందా దానికి? ఏముండదు. ప్రభు ఒక్కడికే తెలుసు అసలు ఎవరో నకిలీ ఎవరో. సో మన క్రైస్తవ జీవనం యొక్క క్వాలిటీ, నాణ్యత, వాసి దేని మీద ఆధారపడుతుందమ్మా? క్రీస్తుని ఎరగడం మీద ఆధారపడుతుంది. 2వ పేతురు పత్రిక ఒకసారి చదవండి. తన మహిమను బట్టి, గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన ఏ జ్ఞానం అండి? ఏమిటి అనుభవ జ్ఞానానికి జ్ఞానానికి ఏమిటి తేడా? జ్ఞానం ఎవరిని చెప్తే కూడా తెలుస్తుంది, పుస్తకం చదివితే కూడా వస్తుంది, టీవీ చూస్తే కూడా వస్తుంది, యూట్యూబ్లో ప్రసంగం వింటే కూడా వస్తుంది. అనుభవ జ్ఞానం అది సాన్నిహిత్యంలోనే వస్తుంది, మరో విధంగా రాదు. ఎవరైతే మనల్ని పిలుచుకున్నారో ఆయనతో మనకేముండాలి? అనుభవ జ్ఞానం ఉండాలి. ఈ అనుభవ జ్ఞానం ద్వారా మనం లోకమందున్న భ్రష్టత్వాన్ని తప్పించుకుంటాం అంటాడు. తర్వాత 4వ వచనంలోకి వెళ్ళేటప్పటికి తప్పించుకోవడమే కాదు, చివరికి ఆయన స్వభావంలాగా మారిపోతాం. ఆయన స్వభావంలో మనము భాగస్వాములమవుతాం, పాలివారమవుతాం అంటాడు. క్రైస్తవుడి జీవితం ట్రాన్స్ఫార్మ్ అవ్వడానికి, రూపాంతరం చెందడానికి మొట్టమొదటి విషయం ఏమిటండి? నీ దేవుణ్ణి నువ్వు సన్నిహితంగా ప్రతిదినం ఎరగాలి. పౌలు రోమాపత్రికలో మొదటి 11 అధ్యాయాల్లో దేవుడు ఎలాంటి వాడో అనేక సందర్భాల్లో మాట్లాడతాడు. 2వ అధ్యాయంలో ఆయన పక్షపాతం లేనివాడు అని మాట్లాడతాడు. 3వ అధ్యాయంలో ఆయన సత్యవంతుడు, న్యాయవంతుడు అని మాట్లాడతాడు. ఎందుకు చెప్తున్నాడు? దేవుడు ఎవరో తెలియకపోతే నేను ఆయన పిలుపుని అర్థం చేసుకోలేను. పిలవకుండా ఎక్కడైనా పిలుపు ఉంటుందా? మనకు అప్పుడప్పుడు ఆలాపన వస్తుంది కదా, ఎవరో పిలిచినట్టు. తీరా చూస్తే అక్కడ ఎవరు ఉండరు. అలా 10 సార్లు తలుపు తీసి చూస్తే ఎవరు లేరనుకోండి, వాయిసే వినపడుతుంది అనుకోండి, మనకి ఇంకా 108 పిలవాల్సి వస్తుంది కాసేపటికి. గుండె గుబేలమంటది. పిలిచిన వాడు లేకుండా పిలుపు లేదు. పిలిచిన వాడి వల్ల మీరు ఇక్కడికి వచ్చారు, ఈరోజు నా విశ్వాసులు అయ్యారు. కానీ ఆ కేకేసిన వాడు ఉన్నాడే, ఆయన్ని ప్రతిరోజు మీరు ఎరగాలి. మీకు ఒక చిన్న ఆలోచన ఇస్తాను నేను. బైబిల్లో యోబు గ్రంథం అని ఉంది తెలుసా? యోబు ఎప్పటివాడు? మేబీ అబ్రహాం కంటే ముందటి వాడేమో, తెలీదు. కానీ యోబు ప్రత్యేకత ఏమిటో తెలుసా? యోబు ఈ భూమి మీద జీవించే నాటికి
కనీసం పాత నిబంధన కూడా రాయలేదు. బైబిల్లోని 66 పుస్తకాల్లో ఒక పుస్తకం కూడా రాయలేదు. కానీ యోబుకి కష్టం వస్తే యోబు ఏమన్నాడు తెలుసా? నా విమోచకుడు సజీవుడని నేను ఎరుగుదును. ఎరుక. ఎలా తెలుసు ఆయనకి? పాస్టర్ గారు లేరు, ఆనంద్ గారు ఉన్నారు అప్పుడు లేరు, యేసుప్రభు ఉన్నారు అప్పుడు ఆయన ఇంకా రాలేదు, కొన్ని అపోస్తలు ఉన్నారా? లేదు. మోషే లాంటి ప్రవక్తలు ఉన్నారా? లేరు. మరి ఎలా తెలిసింది ఆయనకి? వ్యక్తిగతమైన సాన్నిహిత్యం. దీన్నే రిలేషనల్ నాలెడ్జ్ అంట. సంబంధంలో పుట్టే జ్ఞానం. మీకు ఎలా చెప్పాలంటే మీకు అర్థమయ్యేటట్టు, ఇక్కడ తల్లులకి అర్థమవుతుంది, మహాతల్లులకి అర్థం కాకపోవచ్చు, కానీ తల్లులకి మాత్రం అర్థమవుతుంది. బిడ్డ పుట్టంగానే వాడికి పాపం భాష రాదు, మాట రాదు, కొన్నిసార్లు శబ్దం కూడా వాడు సరిగ్గా చేయలేడు. కానీ అమ్మకి వాడికి మధ్య అదేమిటో తెలియదు, కానీ వాళ్ళిద్దరు సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూనే ఉంటారు. వాడికి ఆకలిస్తే వీడికి అర్థమైపోతుంది కదా. అమ్మ ఒళ్ళ నుంచి తీసి వేరే ఒళ్ళో పెట్టండి మీరు వాడిని, పాపం వాడికి అప్పటికి ఇంకా మనుషుల్ని గుర్తుపట్టే ఊహ కూడా ఉండదు. ఏం చేస్తాడు వాడు? ఎట్లా తెలుస్తుంది వాడికి? దేవుని సన్నిధిలో గడిపిన వాళ్ళకి అర్థమవుతుంది అన్నమాట. దేవుడికి విశ్వాసకి మధ్య ఒక అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ లైన్ నడుస్తుంది అన్నమాట, ప్రభు అయిన ఆత్మ ద్వారా. ఈ అనుభవంలోకి మీరు వచ్చినప్పుడు, అంటే ఆయన వచ్చినప్పుడు ఏదో ఎగిరికి అంతేస్తారని, భాషలతో మాట్లాడేస్తారని, గందరగోళం చేసేస్తారని చెప్పట్లేదు నేను. ఆయన ఒంట్లోకి వచ్చేస్తాడని చెప్పట్లేదు నేను. ఆయన ఇప్పుడు మీలోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా ఆయన మీలోనే ఉన్నాడు. కానీ ఆయనతో సాన్నిహిత్యం గురించి మాట్లాడుతున్నాను, ఆయనతో సహవాసం గురించి మాట్లాడుతున్నాను. ఆయనతో మీ అందరికీ సంబంధం ఉంది, కానీ సహవాసం ఉందా? మొదటి యోహాను పత్రిక యోహాను ఎందుకు రాశాడు తెలుసా? ఇందుకోసమే రాశాడు. మా సహవాసం అయితే తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతోనూ, ఇలాంటి సహవాసం మీకు కూడా ఉండాలని నేను ఈ పత్రిక మీకు రాస్తున్నాను. కొంతమంది అమ్మా నాన్నతో చాలా క్లోజ్గా ఉంటారు పిల్లలు, కొంతమంది అమ్మా నాన్నతో అసలు బొత్తిగా మాట్లాడరు. అమ్మా నాన్నతో మాట్లాడిన వాడికి, అమ్మా నాన్నతో చాలా క్లోజ్గా ఉండేవాడికి ఒకే సంబంధం ఉంటుందా? ఉండదు. అమ్మా నాన్నతో సంబంధం ఒకటే. వీడికి అదే ఆస్తి ఇవ్వాలి, వాడికి అదే ఆస్తి ఇవ్వాలి, ఇద్దరికి కొడుకే. కానీ ఏం లేదు, సంబంధం ఉంది కానీ సహవాసం లేదు. ఈ రాత్రి మీకేం గుర్తు చేస్తున్నానంటే, నేను మీరు దేవుడితో ఏకాంతంగా ఎంతసేపు ఉంటారు, ఏం మాట్లాడతారు? కొంతమందికి దేవుడి సన్నిధికి వెళ్ళి లబా 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 మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకి దేవుడు అర్థం కాడు. బైబిల్లో ఒక మంచి మాట ఉంది, ఊరకుండుడి నేను దేవుడనని తెలుసుకొనడి. మీకు ఎప్పుడైనా ప్రార్థనలో సైలెన్స్ మెయింటైన్ చేయడం తెలుసా? ఆత్మస్వరాన్ని ఆత్మలో అంతరాత్మలో వినడం తెలుసా? మనం దేవుడి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తామండి? మనకున్నటువంటి గొంతెమ్మ కోరికల చిట్టా ఒకటి ఉంటుంది. మనం డిమార్ట్కి కూడా అంత పెద్ద చిట్టా రాయం. ఆ చిట్ట ఆయన దగ్గర చదివేసి, చాలామందికి ప్రార్థన అంటే అలాంటి ఆలోచన అవగాహన ఉంది, కానీ ప్రార్థన అంటే అది కాదు. ప్రార్థన అంటే ఆయనతో కనెక్ట్ అయ్యేటువంటిది, ఆయన సన్నిధిని అనుభవించేటువంటి ఒక క్షేత్రం అది. మీరెక్కడ మోకాళ్ళు ఉంటే, ఎక్కడ ఆయన నామంలో ప్రార్థన చేస్తే అక్కడ ఆయన ఉంటాడు. అదే ఆయన చెప్పాడు. మత్తయి సువార్తలో చెప్పలేదా? చెప్పాడు ఆయన మాట. కనుక ప్రభుతో సహవసించడం చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఈ సహవసించేటప్పుడు మనకి వాక్యం యొక్క అక్కర వస్తుంది. లేకపోతే అపవాది ఏం చేస్తాడంటే దేవుడి స్వరాన్ని ఇమిటేట్ చేసి మాట్లాడతాడు. యేసుప్రభు దగ్గరికి వాడు వాక్యం తీసుకొచ్చినటువంటి గజదొంగవాడు. ఎవరైతే వాక్యం రాయించారో ఆయన దగ్గరికే వాక్యాన్ని తీసుకొని వెళ్ళినటువంటి
అంత జిత్తులు మారివాడు. నిన్ను నన్ను మోసగించడా? మోసగిస్తాడు. కాబట్టి మీరేం చేయాలి? మీ ప్రతి అనుభవాన్ని దీంతో సరిపోల్చుకోవాలి. ఇదే ప్రమాణం. ఒకవేళ మీ అనుభవాలు దీనికి విరుద్ధంగా ఉంటే అది క్రీస్తుతో మీ అనుభవం కాదు, అది మిమ్మల్ని ఎవరో భ్రమింపచేయు ఆత్మ మిమ్మల్ని మభ్యపెడుతున్నాడు అని అర్థం. సో మొదటి విషయం ఏమిటంటే, పౌలు చెప్తున్నాడు మొదటి 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో దేవుని స్వభావాన్ని ఆయన ఏకరువు పెడుతున్నాడు. ఎందుకంటే రక్షణ గురించి అర్థం చేసుకోవాలన్నా, రక్షణకు తగ్గట్టుగా జీవించాలన్నా మొదట మనకి రక్షణనిచ్చిన వాడిని అర్థం చేసుకోవాలి, ఆయన్ని అనుభవించాలి. మీకు ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పాలి నేను నెక్స్ట్ పాయింట్లోకి వెళ్ళకముందు. ప్రతిదినము మీరు దేవుణ్ణి అనుభవించట్లేదు అనుకోండి, ఆయనతో టచ్లో మీరు లేరు అనుకోండి, రక్షణ విలువ మీకు తెలియదు, రక్షణ ఫలాలు మీ జీవితంలో ఉండవు. ఎందుకంటే ఫలించాలంటే ఏముండాలండి? ఒక చెట్టు ఫలించాలంటే ఏముండాలి? జీవం ఉండాలి కదా. ఈ దేవుడు ఎవరు? ఈయనే జీవపు ఊట. ఈయన్ని ఎవరైతే అంటి పెట్టుకుంటారో వాళ్ళే రక్షణ ఫలాల్ని ఫలిస్తారు ఈ భూమిపైన, నిజమైన విశ్వాసులుగా జీవిస్తారు. సో మీకు చాలా నొక్కి చెప్తుంది నేను ఏంటంటే, మీరు ఏ సంఘానికి వస్తున్నారు, మీరు ఏం వింటున్నారు, ఇవన్నీ చాలా ప్రాముఖ్యమైన విషయాలే. మీరు ఎంతసేపు ఇక్కడ ప్రార్థనలు పెడితే ప్రార్థనల్లో మీరు ఏడ్చేడ్చి ప్రార్థన చేస్తున్నారు, అది కూడా ప్రాముఖ్యమైన విషయమే. మీరు ఎలా ఆయన ఆరాధిస్తున్నారు, అది కూడా ప్రాముఖ్యమైన విషయమే. కానీ అంతకు మించి ప్రాముఖ్యమైనది ఏమిటంటే, మీరు వ్యక్తిగతంగా ఆయనతో గడపాలి. అలా గడిపినప్పుడు ఆయన అనుభవ జ్ఞానం కోసం గడపాలి, ఆయన అనుభవించడానికి గడపాలి. అప్పుడు మీ గొంతెమ్మ కోరికలు ఏమీ కూడా అక్కడ ఏకరువు పెట్టకూడదు. ప్రభువుని ఎరగాలి. ఉదయం కూడా నేను చెప్పాను, మోషే గొప్పతనం ఏమిటో తెలుసా? ఆయన కొండ మీదకి వెళ్ళినప్పుడల్లా ఆయన ఆశ ఏమిటో తెలుసా? అబ్బా ఈసారి వెళ్ళినప్పుడు నాకు ఇది ఇస్తాడు, ఈసారి వెళ్ళినప్పుడు నాకు ఇది ఇస్తాడు. మోషేకి పెళ్ళయిందా? అయిందమ్మా. మోషేకి బిడ్డ ఉన్నాడా? ఉన్నాడు. మోషే ఎప్పుడైనా సరే దేవుడి సన్నిధిలోకి వెళ్ళినప్పుడు నా భార్యకి చేసి పెడతావా, నా బిడ్డకి చేసి పెడతావా అని ఇప్పుడు ఆయన అడిగాడా? ఆయన అడిగితే ఎవరి కోసం అడిగాడు? ఇశ్రాయేలు జాతి కోసం అడిగాడు. ఎక్కడైనా కనపడతాడు ఇలాంటి నిస్వార్థమైన నాయకుడు మీకు? ఎప్పుడైనా తన సొంత విషయాల గురించిన కోరికలు ఆయన కోరినట్టు మీరు చూసారా? నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఆయన ప్రయాణం ఆరంభమైంది దేవుడితో సహవాసం, మండుచున్న చిన్న పొద. నిర్గమకాండం 33వ అధ్యాయంకి వచ్చేటప్పటికి 30 అధ్యాయాలు దాటేటప్పటికి ఆయన దేవుడితో స్నేహం చేయడం మొదలెట్టాడు. ముఖాముఖిగా స్నేహితుని వల్లే దేవుడు ఆయనతో మాట్లాడడం మొదలెట్టాడు. అంత క్లోజ్ అయిపోయాడు. క్లోజ్ అయిపోయిన తర్వాత కూడా ఆయనలో ఇంకా ఒక కోరిక మిగిలింది, నేను దేవుడిని ఇంకా చూడాలి, దయచేసి నీ మహిమ నాకు చూపు. ఆయన అడుగుతున్న తీరు చూడండి, దయచేసి నీ మహిమ నాకు చూపు. అదే సందర్భం మీరు చదివితే దేవుడు నేను మీతో రానంటాడు. ఇశ్రాయేలు యొక్క అవిధేయతను బట్టి ఆయన పాదాలు పట్టుకొని గోసాడతాడు, నువ్వు మాతో రాకపోతే ఎలాగా? నీ సన్నిధి నాకు కావాలి, మాకు కావాలి. 6 లక్షల మంది ఇశ్రాయేలుని నడిపిస్తున్నాడు ఆ సమయానికి మోషే. దేని గురించిన కాంక్ష అండి? దేవుని యొక్క మహిమాస్వరూపాన్ని చూడాలన్న కాంక్ష, దేవుని సన్నిధిని అనుభవించాలన్న కాంక్ష. ఒకవేళ ఇది ఇక్కడ కూర్చున్న వారికి లేదనుకోండి, ఆ ప్రభువునే అడగండి, అయ్యా నిన్ను చూడాలన్న కాంక్ష లేనంత మొద్దుబారిన తనంలోకి వెళ్ళిపోయాను నేను, నన్ను పగులుగొట్టావు. చూడండి మీ జీవితాలు మారడం మొదలెడతాయి. ఈరోజు క్రైస్తవంలో ఈ వ్యక్తిగత అనుభవం లేదు. ప్రభువుతో వ్యక్తిగత అనుభవం ఉన్నవాళ్ళు వంటగదిలో ఉల్లిపాయలకు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడతారు. ఆఫీస్లో పేపర్ మీద సంతకం పెట్టేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడతారు. మధ్యాహ్నం టిఫిన్ బాక్స్ ఓపెన్ చేసుకొని నా భార్య ఏం కూర పెట్టిందని భోంచేసేటప్పుడు కూడా ఆయనతో సంభాషిస్తారు. బస్సులో కూర్చొని దిక్కులు చూస్తా రోడ్డు మీద ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా ఆయనతో సంభాషిస్తారు. ఇది నిత్య సహవాసం. రెండవది ఏమిటంటే, మనము దేవుడికి
సంబంధించిన వాళ్ళం. ఇక్కడ కూర్చున్న విశ్వాసులంతా కూడా ఎవరంటే దేవునికి సంబంధించిన వాళ్ళు, మరి దేనికి సంబంధించని వాళ్ళు. ఎంత మీరు దేవునికి సొంతం అయిపోయారంటే మీకు కూడా మీరు సొంతం కాదు. చెప్పాడా పౌలు ఈ మాట? మీరు మీ సొత్తు కారు. ఎంతమంది క్రైస్తవులకి ఇక్కడ స్వార్థపరమైన కోరికలు ఉన్నాయి? మీరు మీ సొత్తు కానప్పుడు మీకు ఎట్లా ఉంటుండే కోరికలు? మనం ఎంత గొప్ప క్రైస్తవులం అంటే మన సొత్తు మనకు కావాలి, పక్కనోడి సొత్తు కూడా మనకే కావాలి. సత్యవేదం ఏం చెప్తుందంటే అసలు మీరు మీ సొత్తు కారు. మరి ఎవరు సొత్తు అయ్యారు? మీరు క్రీస్తు సొత్తు అయ్యారు. ఎలాగయ్యారు? కోట్లు ఇచ్చుకున్నాడా? ప్రాణం ఇచ్చుకున్నాడు, ప్రాణం పెట్టాడు. దేవుడు మిమ్మల్ని కొనడానికి సాక్షాత్తు తన సొంత ప్రాణాన్ని పెట్టాడు. మీరు ఎంత విలువైన వాళ్ళంటే దేవుడి ప్రాణం ఎంత విలువైందో అంత విలువైన వాళ్ళు మీరు. రక్షణ ఫలాలు మీ జీవితంలో చూడాలంటే ఇది రెండో విషయం. యు మస్ట్ రియలైజ్ దట్ యు బిలాంగ్ టు గాడ్ అండ్ గాడ్ అలోన్. అదే ఈ పత్రికలో చెప్తాడు. 8వ అధ్యాయం మీరు చదివితే మనం ఎంతగా ఆయనతో పెనవేసుకుపోయామంటే మన బంధం శ్రమైన, హింసైన, కరువైన, వస్త్రహీనత అయిన, ఖడ్గమైన, మరణమైన మనల్ని ఆయన నుంచి ఎడబాపలేదు. తల్లి నుంచి బిడ్డను వేరు చేయగలమేమో, కానీ క్రీస్తు నుంచి ఆయన విశ్వాసిని వేరు చేయలేం. ఇది మీరు రియలైజ్ అవుతున్నారా ఈ సత్యాన్ని? మీరు ప్రతిదినము నేను నా వాణ్ణి కాదు, నేను నా దాన్ని కాదు, నేను నీ దాన్ని, నీ వాణ్ణి అని చెప్పుకుంటారా ఆయన సన్నిధిలో? యెషయా చూసిన దర్శనం 6వ అధ్యాయం యెషయా గ్రంథంలో కనబడుతుంది. దర్శనం చూడకముందు యెషయా ఒక ఎత్తు, దర్శనం చూసిన తర్వాత యెషయాలో మార్పు, అది మరో ఎత్తు. ఎప్పుడైతే ఆయన ప్రభువుని చూశాడో తన లేమిని, తన కొరతను, తన చాలనితనాన్ని ఆయన తెలుసుకున్నాడో, ప్రభు ఔన్నత్యాన్ని, ఉత్కృష్టతను, వైభవాన్ని, మహత్యాన్ని ఆయన ఎరిగాడో, యెషయా ఏమన్నాడు తెలుసా? ఇదిగో నేనున్నాను, ఇక నేను నాకు సంబంధించినోని కాదు, ఈ నేను నీకు ఇచ్చేస్తున్నాను, నా అహాన్ని నీ పాదపీఠం దగ్గర గిరవాట వేస్తున్నాను, నన్ను వాడుకో. విశ్వాసం అంటే ఏంటో చెప్పనా? నిన్ను నువ్వు సంపూర్తిగా క్రీస్తు వశం చేసుకోవడం, అది విశ్వాసం. యోహాను సువార్త 2:24, 23. అనేకులు ఆయన అద్భుతాలను చూసి ఆయన్ను విశ్వసించినప్పుడు వారి విశ్వాసాన్ని ఆయన ఖాతరు చేయలేదు, లెక్కించలేదు, పరిగణలోకి తీసుకోలేదు, తన్ను వారి వశము చేసుకొనలేదని రాయబడింది. ఎందుకో తెలుసా? వాళ్ళకి కావాల్సింది ఆయన అద్భుతాలే తప్ప ఆయన కాదు. నిజమైన విశ్వాసి ఆయన్ను కోరుకుంటాడు, ఆయన ఇచ్చే వాటికంటే కూడా. మీ అమ్మ నాన్న మీరు పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు చాలా గిఫ్ట్లు కొనిస్తారు మీకు. ప్రశ్న ఏంటంటే, నువ్వు మంచి కూతురువా మంచి కొడుకువా తెలుసుకోవాలంటే అమ్మ నాన్నలు నీకు బైకు, లేకపోతే సెల్ ఫోను, లేకపోతే ఐప్యాడు, లేకపోతే ఒక మంచి చీర, లేకపోతే ఒక మంచి డ్రెస్సు, లేకపోతే ఇంకేదో నీకు కొనిచ్చేటప్పుడు వాటికంటే ఎక్కువగా మీ అమ్మ నాన్నని ప్రేమిస్తావా నువ్వు? అది ప్రశ్న. అది ఎలా తెలుస్తుంది? బాగా ప్రతి ఏడాది కొనిచ్చి మీకు అమ్మా నాన్నలు ఒక 2-3 ఏళ్ళు కొనియడం మానేశారనుకోండి, తెలిసిపోద్ది మీ సంగతి. అప్పుడు దేవుడు ఆశీర్వాదాలు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడో తెలుసా? అందుకే మీరు ఆశీర్వాదాలను ప్రేమిస్తున్నారా, ఆశీర్వాదకర్తను ప్రేమిస్తున్నారా మీకు తెలియజేయడానికి. ఆయనకు తెలుసు, ఎలాగో మీ హృదయం ఆయనకు బాగా తెలుసు. ఆయన పరీక్షించి తెలుసుకోవాల్సినంత అవసరం, అగత్యం ఆయనకు పట్టలేదు, ఆయన సర్వజ్ఞుడు కనుక. కానీ నీ గురించి నీకు తెలియదు చాలాసార్లు. అది నీకు తెలియ చెప్పడానికి ఆయన కొన్నిసార్లు నీ జీవితంలోకి శ్రమలు, కష్టాలు తీసుకొస్తాడు. వెదర్ యూ ట్రూలీ లవ్ గాడ్ ఆర్ నాట్. దేవుడిని నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావా లేదా? బిలాంగింగ్నెస్, నేను ఎవరి వాణ్ణి అన్నది నాకు గుర్తింపునిస్తుందండి. మన దేశంలో మీకు తెలుసు కదా, మన దేశంలో గుర్తింపు తెచ్చే విషయాలేంటి?
మనం రోడ్డు మీదకి వెళ్ళంగానే ఫస్ట్ మన పేరు అడుగుతారు, తర్వాత ఏమడుగుతారు? అమ్మా నాన్నల గురించి అడుగుతారు, తర్వాత ఏమడుగుతారు? ఏం చేస్తున్నారు అంటారు. నెమ్మదిగా ఎక్కడికి వస్తారు? ఏ ఊరు అంటారు. ఆఖరిగా ఆ ఊర్లో ఎక్కడా అంటారు. ఎందుకని? నేను ఎక్కడుంటానో వాళ్ళకెందుకు? ఎక్కడుంటావో చెబితే భారతదేశంలో నువ్వు ఏ కులమో చెప్పచ్చు. ఇప్పుడు ఇంకా దౌర్భాగ్యం వచ్చింది, ఏ చర్చికి వెళ్తావో చెబితే నీ కులం ఏంటో తెలిసిపోతుంది. కొన్నిసార్లు నీ ఇంటి పేరు అడిగి నీ కులం ఏంటో తెలుసుకుంటారు. కానీ క్రైస్తవుల గుర్తింపు కులంలో లేదు. ఈ భారతదేశంలో అసేతు హిమాచలం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నేను ఎవరినైనా ఛాలెంజ్ చేస్తాను. వాడి కులాన్ని వాడు నిరూపించగలిగితే సైంటిఫిక్గా నేను ఇంకా క్రైస్తవ్యాన్ని వదిలేసి వెళ్ళిపోతా. ఇది ఒక దరిద్రం, మన దేశానికి పట్టిన చీడ. కానీ ఇంకా చాలామంది క్రైస్తవులు వాళ్ళ గుర్తింపు కులంలో వెతుక్కుంటున్నారు. కులంలో లేదు బలం. గుర్తింపు ఎక్కడుంది? ఇదిగో, ఎందుకంటే ఆయన రక్తం ఇచ్చి ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు. నేను క్రీస్తు వాడను, నేను క్రీస్తు దానను. ఎప్పుడైతే ఈ ఎరుకలో నువ్వు జీవిస్తావో నువ్వు ఆయనలాగా జీవిస్తావు, ఆయనకు తగ్గట్టుగా జీవిస్తావు. మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మీరు ప్రవర్తించాలి, మసలుకోవాలి, జీవించాలి అని పౌలు తన పత్రికలో రాశాడు. వాక్ వర్దీ ఆఫ్ యువర్ కాలింగ్. ఇది రెండవది. ఈ రాత్రికి మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. మీ గుర్తింపు, మీ మూలాలు ఎక్కడున్నాయని మీరు అనుకుంటున్నారు? ఫిలిప్పీ పత్రిక ఒకసారి చదవండి కావాలంటే. మీకంటే ఎక్కువ కులమే ఉంది పౌలుకి, మీకంటే ఎక్కువ గోత్రాలే ఉన్నాయి ఆయనకి, మీకంటే ఎక్కువ నిష్ఠాగరిష్టత ఉంది ఆయనకి, మీకంటే ఎక్కువ విశ్వాసం ఉంది ఆయనకి, మీకంటే ఎక్కువ మంచి క్యారెక్టర్ ఉంది ఆయనకి, మీకంటే ఎక్కువ భక్తి ప్రపత్తులు ఉన్నాయి ఆయనకి. ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏమన్నాడంటే వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతమంది మీ బ్యాక్గ్రౌండ్ని క్రీస్తుతో పోల్చుకొని పెంటతో సమానంగా ఎంచుకునే వాళ్ళు ఉన్నారు ఈ రాత్రి? సార్, నా కులాన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాను, క్రీస్తు ముందు నా కులం పెంట అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అండ్ ఇఫ్ యూ డోంట్ కమ్ టు దట్ పాయింట్, ఐ టెల్ యూ దిస్ నైట్ దట్ యు ఆర్ నాట్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు క్రీస్తు వాడవు, క్రీస్తు దానవు కాదు. నేను ఎవరి వాడిని, ఎవరి దాన్ని అన్న ఎరుకను బట్టే నా ప్రవర్తన ఉంటుంది. ప్రాక్టికల్ క్రిస్టియానిటీకి ఇది రెండో విషయం. అందుకని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు 11 అధ్యాయాలు. యు ఆర్ ఆఫ్ క్రైస్ట్. మీరు క్రీస్తు వారు, మీరు క్రీస్తులో ఉన్నవారు. క్రీస్తు మీకు ఇది ఇచ్చాడు, క్రీస్తులో మీకు ఇవి దొరికాయి. మీరు పౌలు పత్రికలు చదవండి, దాదాపు 13 పత్రికలు రాశాడు ఆయన. ప్రతి పత్రికలో కూడా క్రీస్తుతో ముడిపెడతాడు క్రైస్తవ జీవితాన్ని. క్రైస్తవం నుంచి క్రీస్తుని తీసేయండి, క్రైస్తవం శూన్యం. వేరే మతాల్లోంచి ఒక దేవుడిని తీసేయండి, అయినా ఆ మతం ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆ రాత్రి ఇంకో దేవుడిని తెచ్చుకుంటుంది. ఇందాక మీరు చదివారు 2 పేతురు పత్రికలో, అక్కడ విశ్వాసానికి ఒక విశేషణం తగిలించాడు పేతురు. విశేషణం అంటే ముందు తగిలిస్తామన్నమాట, లక్షణం అన్నమాట. గోవు నామవాచకం, దానికి ముందు తెల్ల గోవు లేకపోతే తెల్ల ఆవు. తెల్ల ఏంటి? విశేషణం అనమాట. మీ విశ్వాసానికి విశేషణం తగిలించాడు చూడండి ఆయన. అమూల్యమైన విశ్వాసం అంటున్నాడు దాన్ని. ఎందుకంటే అమూల్యమైన విశ్వాసం క్రీస్తు యేసును బట్టి, దేవుణ్ణి బట్టి, ఆయన నీతిని బట్టి మీ విశ్వాసం అమూల్యమైంది. నువ్వు ఎవరి దానివి, ఎవడి వాడివి అన్నది నీ జీవితంలో నువ్వు జీవించే తీరుని ప్రభావితం చేస్తుంది. ఆ ఎరుకలో నేను జీవించాలి. ఈ దేశంలో ఒక కారు వెళ్తుంటే వెనక కులం పేరు రాస్తారు, ఒక బైక్ వెళ్తుంటే వెనక కులం పేరు రాస్తారు. కానీ అంత గర్వంగా, అంత అతిశయంగా నువ్వు ప్రతిదినం క్రీస్తు ఎరుకలో బ్రతుకుతావా? అండ్ దట్ చేంజెస్ యువర్ క్రిస్టియన్ లైఫ్. మూడో విషయం, మన క్రైస్తవ జీవనానికి స్ఫూర్తి, అంతేకాదు మన క్రైస్తవ జీవనానికి బ్లూ ప్రింట్ క్రీస్తేనట. 8వ అధ్యాయంకి వచ్చి మీరు చూస్తే రోమాపత్రికలో మీకు బాగా చిరపరిచితమైనటువంటి ఒక వచనం మీరు చెప్పగలరా? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి ఏంటట? సమస్తము సమకూడి
జరుగుతాయట. ఏం కలగడానికట? మేలు కలగడానికి. మనకు ఒక అద్భుతమైనటువంటి అలవాటు ఉంది క్రైస్తవులకి. మేలు, ఆశీర్వాదం, మంచి, దీవెన అనగానే అక్కడ ఆగిపోతాం, ఇంకా వేరే చదవం మనం. ఈ వచనాన్ని ఎన్ని సందర్భాల్లో ఎడాపెడా వాడేసి ఉంటారు మీరు. కానీ వెంటనే ఏముంటుందంటే ఆ మేలు ఏమిటో ఉంటుంది. మీకు తెలుసా ఆ మేలు ఏమిటో? మేలు కలుగుడు కంటే మీకేంటో తెలుసా? మీ దృష్టిలో మేలు కలగడం అంటే ఏంటి? మనకి పెళ్ళి అవ్వడం, మన అమ్మాయికి డాక్టర్ సీట్ రావడం. వచ్చి నన్ను వాడలేదా మీరు? ఎవరినో తప్పుడు బతుకులు ఎక్కడో నిన్నుకున్నారండి. ఇక్కడే చాలామంది ఉంటారు, విశ్వాసుల్లోనే ఉంటారు వాళ్ళు, ప్రసంగికులు అవ్వక్కర్లే వాళ్ళు. ఎడపెడ వాడేస్తాం వాక్యాన్ని. కానీ ఆ మేలేమిటో 2 వచనాలని 28, 29 కలిపి చదివితే ఉంటుంది. క్రీస్తు సారూప్యతలోకి ఎదగడమే ఆ మేలు. క్రైస్తవుడి మేలేంటో తెలుసా? క్రీస్తులాగా మార్చబడ్డం. ఇది 3వ విషయం. రక్షణ ఫలాలు నాలో కనపడాలంటే నేను క్రీస్తుని ఎరగాలి మొదట. 2వది నేను క్రీస్తు వాడను అన్న ఎరుకలో బ్రతకాలి. 3వది నా గురంతా క్రీస్తు మీద ఉండాలి. క్రీస్తుని గురిగా పెట్టుకొని, క్రీస్తుని నా ముందు నమూనాగా పెట్టుకొని ఆయనలాగా మారడమే నా గోల్, నా గురి. రక్షణ గురించి మాట్లాడుతూ 8వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అప్పటికే రక్షణ గురించి అనేకమైన అద్భుతమైన విషయాలు మాట్లాడి ఆయన రక్షణలో ఉన్నటువంటి 3 దశల గురించి మాట్లాడతాడు పౌలు. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం మీరు ఎప్పుడు చదివినా కలిపి చదవండి, లేకపోతే మీకు అర్థం కాదు రోమాపత్రిక. 6వ అధ్యాయం, 7వ అధ్యాయం, 8వ అధ్యాయం కలిపి చదివితే రక్షణలో ఉన్నటువంటి 3 దశల గురించి మాట్లాడతాడు ఆయన. ఏమిటి 3 దశలు? మొదటి దశ దేవుడు నీ పాపాలు కొట్టేయడం. 2వ దశ దేవుడు నిన్ను పవిత్రుడిగా, పవిత్రురాలిగా మారుస్తూ ఉండడం. 3వ దశ అచ్చం క్రీస్తులాగా నిన్ను తయారు చేసేయడం. ఈ మొదటి దశను నీతిమంతులుగా, నిర్దోషులుగా మిమ్మల్ని ఎంచడం. తెలుగు బైబిల్లో సరిగ్గా ట్రాన్స్లేట్ చేయలేదు. నీతిమంతులుగా తీర్చెను అని ఉంది. తీర్చడం కాదు, అది ఎంచెను అని ఉండాలి, పరిగణించెను అని ఉండాలి. నిజానికి మనమందరం కూడా పాపులమే. నిజానికి మనమందరం పాపులమైనప్పటికీ కూడా మనం ప్రభువులోకి వచ్చినప్పుడు, మన విశ్వాసం ఆయన మీద పెట్టినప్పుడు, మనం పశ్చాత్తాపడి ఆయన రక్తంలో మనల్ని కడుక్కున్నప్పుడు ఆయన మన మీద, మనం పాపులమైనప్పటికీ పాపులు కానట్టుగా మనల్ని చూస్తాడన్నమాట. నిర్దోషులుగా మార్చడు, కానీ నిర్దోషులుగా ముద్ర వేస్తాడు, కేసు ఎత్తి వేస్తాడు అంతే. కోర్టులో కేసు ఎట్టు కొట్టేస్తారు? ఈయన హంతకుడు కాడు అన్నాడు జడ్జి గారు. ఏమంటాడు? ఈయన మీద మోపిన నేరాలు నిరూపించబడలేదు కనుక, ప్రాసిక్యూషన్ వారు నిరూపించలేకపోయారు కనుక కేసు కొట్టేస్తున్నాను అంటాడు తప్ప, ఈయన హంతకుడు నాకు బాగా తెలుసు ఇతని గురించి అని చెప్పడు జడ్జి గారు. అదన్నమాట మొదటి దశ. అప్పటికి ఇంకా మనం పరిశుద్ధులం అయిపోలా, పరిశుద్ధులుగా చూడటం మొదలెట్టాడు అంతే. పాపం చేసిన వాళ్ళని పాపము చేయనట్టుగా యేసు ప్రభువులోంచి, ఆయన శిలువ రక్తంలోంచి మనల్ని చూడటం మొదలెట్టాడు. 2వ దశ శాంక్టిఫికేషన్. అంటే మనల్ని పవిత్రపరుస్తూ 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 మనం చచ్చేదాకా, మనం మారుమనసు పొందిన దగ్గర నుంచి మనం మరణించేదాకా ఆయన మనల్ని మారుస్తూ వెళ్తాడు. ఇది శాంక్టిఫికేషన్, పవిత్రీకరణ. ఈ 2వ దశలో మన క్రైస్తవ జీవనం ఉంటుంది. 3వ దశ మహిమాన్వితులుగా మనల్ని చేయడం, మహిమపరచడం, అంటే ఆయనలాగా పూర్తిగా మార్చేసుకోవడం. ఈ 2వ దశ ఉంది చూసారా? ఈ 2వ దశ గోల్, గురి. ఈ 2వ దశ దేనికట? అంతిమంగా మనల్ని క్రీస్తులాగా మార్చడం కోసం. అదే చెప్తున్నాడు 8వ అధ్యాయం 28, 29 వచనాల్లో. కాబట్టి క్రైస్తవులకి ఉండాల్సినటువంటి మరొక విషయం ఏమిటంటే, క్రీస్తు కదా నా మాదిరి, క్రీస్తు కదా నా దృష్టి ఆయన మీద పెట్టాలి కదా నా గురి అని అనుకోవాలి. కాబట్టి నీ గురి, నీ మాదిరి ఆయనే అవ్వాలి. యువర్ ఫోకస్ అండ్ యువర్ బ్లూ ప్రింట్. నేను ఎంత క్రైస్తవుడిగా జీవించాలి? క్రీస్తు అంత క్రైస్తవుడిగా జీవించాలి. ఒకవేళ ఇంకా ప్రాక్టికల్గా అడిగితే, నేను ఎంత పరిశుద్ధంగా జీవించాలి? క్రీస్తు అంత పరిశుద్ధంగా జీవించాలి. నేను ఎంత ప్రేమించాలి? క్రీస్తు ప్రేమించినంత ప్రేమించాలి. నేను ఎంత క్షమించాలి? క్రీస్తు క్షమించినట్టు క్షమించాలి. అర్థమవుతుందండి మీకు నేనేం చెప్తున్నాను?
మీకు ముందే చెప్పాను నేను ఆరంభంలోనే, క్రైస్తవం అంటే క్రీస్తును పుణికిపుచ్చుకోవడం, క్రీస్తు స్వభావాన్ని పుణికిపుచ్చుకోవడం. ఎప్పుడైతే నీ గురి నీ మాదిరి క్రీస్తు అవుతాడో ప్రతిదినం నువ్వు మారడం మొదలెడతావు. చాలామంది క్రైస్తవులు ఎలా బ్రతుకుతారంటే గోడ మీద రాసుకుంటారు, ఈ చేయకూడదు, ఈ చేయకూడదు, ఈ చేయకూడదు, ఈ చేయకూడదు, టిక్కు కొట్టుకుంటూ ఉంటారు. ఈరోజు చేయలేదు, ఈరోజు చేయలేదు, బాగుంది, నేను బాగున్నాను. మీరు రొట్టెలో ద్రాక్షరసంలో చేయి వేస్తారు కదా విశ్వాసులు, ఉంటుంది కదా మీకు. అప్పుడు మీరేం చేస్తారు? ఇదిగో ఇదే టిక్ చేసుకుంటారనమాట. ఎట్లా ఉన్నాను, ఎలా జీవించాను, తాను పరీక్షించుకోనవలను అనగానే మనం వెంటనే రీల్ వెళ్ళిపోద్ది అనమాట, ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతాం మనం ఆ వారం అంతా కదా. వెళ్ళిపోయి ఏం చేస్తాం? ఇది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు అనుకుంటాం మనం. కానీ పాపం ఏదో చేయకపోవడం వల్ల మాత్రమే అంటుకోదు, కొన్ని చేయాల్సినవి చేయకపోవడం వల్ల కూడా అంటుకుంటుంది, కొన్ని చేయడం వల్ల మాత్రమే అంటుకోదు అది. ఆజ్ఞలన్నింటిలో ప్రధాన ఆజ్ఞ ఏమిటి అని అంటే ప్రభు ఏం చెప్పాడు? నీ దేవుణ్ణి నీ పూర్ణ తత్వంతో ప్రేమించాలి. అది ఆత్మైనా, హృదయమైనా, వివేకమైన, బలమైనా సరే పూర్ణ తత్వంతో ప్రేమించాలి. ఎవరైనా ఉన్నారు ఇక్కడ? లేచి నిలబడతారా? నేను నా దేవుణ్ణి పూర్ణతత్వంతో ప్రేమించాను. మీకు మీరే మార్కులు వేసుకొని చెప్పగలరా? అంత గుండె ధైర్యం ఉందా మీకు? ఈ మధ్యలో మీరు దేన్ని కూడా ఆయనకంటే లేక ఆయనలాగా ప్రేమించి ఉండకూడదు. క్రైస్తవానికి గీటురా అదే. ఒకవేళ ఆయన్ని పూర్ణతత్వంతో ప్రేమించలేకపోయారనుకోండి, మీరు పాపం చేసినట్టే కాదా? ఎస్, థియాలజీలో దీన్ని సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటాం. చేయవలసినవి చేయకపోవడం కూడా పాపమే. చేయకూడనివి చేయడం వల్ల మాత్రమే పాపం రాదు. మరి నేను క్రీస్తును గురిగా మాదిరిగా పెట్టుకున్నప్పుడు నాకేమిటి లాభం? ఒకటి, ఆయన్ని గురిగా పెట్టుకున్నప్పుడు, ఆయన్ని మాదిరిగా పెట్టుకున్నప్పుడు మొదటి లాభం ఏంటంటే నాకు స్ఫూర్తి వస్తుంది. తెలుగులో స్ఫూర్తి అంటే మీకు తెలుసా? మీకు సత్యమూర్తి, కృష్ణమూర్తి తెలుసుంటాయి బాగా. స్ఫూర్తి అంటే ఏమిటి? ఇన్స్పిరేషన్. పరిశుద్ధంగా జీవించాలంటే, మంచిగా జీవించాలంటే, మంచిగా ప్రేమించాలంటే మనకేం కావాలండి? ఇన్స్పిరేషన్ కావాలి. ఈ లోకంలో ఒకరిని చూపించండి నాకు, మీరు చూసి ఇన్స్పైర్ అయ్యి పరిశుద్ధంగా జీవించడానికి. జీరో. ఒక్క క్రీస్తు తప్ప. లోకమంతా అవినీతిలో జీవిస్తుంటే ఆ లోకం మధ్యలో మీరు ఒక్కళ్ళే పోరాటం చేస్తూ లోకానికి ఎదురీదుతూ నీతిగా జీవించాలంటే మీకేం కావాలి? స్ఫూర్తి కావాలి. లోకమంతా ఏం చేస్తుంటుంది? మీరు నీతిగా జీవించినప్పుడు చాలేవమ్మా అంటుంది. లోకం ఎప్పుడు ఎంకరేజ్ చేయదు. లోకంతో ఒక చిక్కేంటో చెప్పనా? మీరు సరిగ్గా జీవించలేదనుకో, ముందు నువ్వు జీవించు అంటుంది లోకం. అప్పుడు చెప్తూ కానీ నాకు అంటుంది. నువ్వు సరిగ్గా జీవించావనుకోండి, చాలే అంటుంది మళ్ళీ లోకం. అది ఎప్పుడు నిన్ను లాగిపడేయడానికే తప్ప, నువ్వు నిలబడిన నీ కాళ్ళ కింద కార్పెట్ లాగేస్తే ఏమవుతావు? నువ్వు పడిపోతావు. కార్పెట్ లాగేది లోకం, నేను నిలబెట్టేవాడు క్రీస్తు. అందుకని హెబ్రీ గ్రంథకర్త ఏమన్నాడు? యేసు వైపు చూచుచు సులభంగా చిక్కులు పెట్టు పాపము నుంచి మీరు తప్పించుకోండి అని చెప్తున్నాడు. క్రీస్తును గురిగా మాదిరిగా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మొదట స్ఫూర్తి కలుగుతుంది. నెంబర్ 2, రెండవది ఏం తెలుస్తుందంటే నువ్వు ఎలాగ పరిశుద్ధంగా జీవించాలో, ఎలా ప్రేమించాలో, ఎంత పరిశుద్ధంగా జీవించాలో, ఎంత ప్రేమించాలో నీకు అర్థమైపోతుంది. అన్నా, నా భర్త చాలా దుర్మార్గుడు అన్నా, నేను ఎన్నిసార్లు క్షమించాలన్నా? మీ జవాబు ఏం చెప్తారు? క్రీస్తు నిన్ను ఎన్నిసార్లు క్షమించాడో నువ్వు అన్నిసార్లు నీ భర్తని క్షమించు. అంతే అన్న. నేను టీవీ చూడను, నేను సినిమా చూడను, నేను సిగరెట్ తాగను, నేను బూతులు ఆడను, ఇంకా ఎంత పరిశుద్ధంగా జీవించాలన్నా? నేను ఇంకా పరిశుద్ధంగా జీవించాలి. ఎంత పరిశుద్ధంగా అన్నా? ఇంకా అంటే ఎంత? క్రీస్తు అంతా. క్రీస్తు లాంటి చూపు, క్రీస్తు లాంటి ఆలోచన, క్రీస్తు లాంటి కోరికలు, క్రీస్తు లాంటి మనస్సు, క్రీస్తు లాంటి సంబంధం, క్రీస్తు లాంటి స్పర్శ, క్రీస్తు లాంటి ఉద్దేశాలు. ఒక్క ముక్కలో చెప్పండి,
పరిశుద్ధత అంటే ఏమిటో అని ఎవరైనా మిమ్మల్ని అడిగితే ఏం చెప్పగలరు? క్రీస్తు లాంటి క్యారెక్టర్. హోలీనెస్ ఈజ్ క్రైస్ట్ లైక్నెస్. శాంక్టిఫికేషన్లో దేవుడు మనల్ని రక్షించుకొని ప్రతిదినం పవిత్రీకరించేటప్పుడు తన వాక్యంతో మనల్ని కడుగుతాడు, తన రక్తంతో కూడా మనల్ని కడుగుతాడు. క్రీస్తు రక్తంలో మీరు కడుగబడినప్పుడు పాప శిక్ష నుంచి విడుదల పొందుతారు. క్రీస్తు వాక్యంలో మీరు కడుగబడినప్పుడు పాప శక్తి నుంచి మీరు విడుదల పొందుతారు. ఇలా ప్రతిదినం జరిగేటప్పుడు ఎంత పవిత్రతలోకి ఎదగాలి, ఎంత నాణ్యత సంపాదించాలి అంటే క్రీస్తంతా. అందుకని పేతురు రాస్తే ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండి అని రాసిన తర్వాత, అంటే పరిశుద్ధంగా జీవించడానికి స్ఫూర్తిని నేనే అని దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలీయులతో. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక, మొదటి పేతురు పత్రిక 1:15, నేను పరిశుద్ధుడిగా ఉన్నాను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి అని చెప్పిన తర్వాత, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారము. యోహాను కూడా అదే అంటాడు, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము. ప్రకారం అంటే మీకు తెలుసు కదా, ప్రాకారం కాదు, ప్రకారము అంటే అచ్చం అలానే. క్రైస్తవ జీవితంలో నాణ్యతకు ఇది మేలు చేస్తుంది. మీరు అలా కాకుండా ఏ ప్రకాష్ అన్ననో, లేకపోతే ఏ రాజమండ్రి వెస్లీనో, లేకపోతే ఏ పాస్టర్ గారినో నా గురి అని పెట్టుకున్నారా మీరు, అయిపోయారే, అయిపోయింది మీ పని. మీరు హెబ్రీ పత్రిక చదివేటప్పుడు ఎప్పుడు కూడా 12వ అధ్యాయము, ఉట్టి 12వ అధ్యాయం ఎప్పుడు చదవకండి. 11వ అధ్యాయం చదివాక 12వ అధ్యాయం చదవండి, ఎందుకంటే లింక్ మీకు అర్థమవుతుంది. 11వ అధ్యాయంలో ఎవరున్నారు? విశ్వాస వీరులు. వాళ్ళల్లో ఒక్కళ్ళు కూడా ఇక్కడ ఉండరు బహుశా నేటి సంఘాల్లో. అంత గొప్ప గొప్ప వీరులు వాళ్ళు. ఆ వీరుల పేర్లు కొన్ని చెప్పండి మీరు నాకు. ఓకే, మరి ఇంతమంది వీరుల గురించి రాసి, ఇంతమంది వీరుల సమూహము, సాక్షి సమూహము మనల్ని ఆవరించి ఉన్నందున ఎవరో ఒకళ్ళని చూసి ఎవరో ఒకళ్ళని మోడల్గా పెట్టుకుంటారా బాబు అని అనకుండా యేసు వైపు చూచుచని ఎందుకన్నాడు? ఎందుకంటే అబ్రహాం వైపు చూశారనుకోండి, అబద్ధం ఆడకుండా ఉండడం ఆయన మాదిరి కాదు, ఆయన విశ్వాసంలో మాదిరే. దావీదు వైపు చూశారనుకోండి, ఆయన స్త్రీల విషయంలో మాదిరి కాదు. మోషే వైపు చూశారనుకోండి, సౌమ్యంగా ఉండడంలో మాదిరి కాదు. అసలు ఆయనకి సాత్వికుడు అని పేరు ఇల్లంతట్లో, కానీ ఆయనకే కోపం వచ్చింది. అజాత శత్రువు అలిగినాడు అన్నట్టు ఆయన కోపం వచ్చింది. మరి ఎందులోనూ పడిపోకుండా అన్నింటిలో అందరికీ మాదిరి ఒకటే, దట్స్ క్రైస్ట్. క్రైస్తవ జీవితానికి బ్లూ ప్రింట్ క్రీస్తే, క్రైస్తవ జీవితానికి ఇన్స్పిరేషన్ క్రీస్తే, క్రైస్తవ జీవితానికి ఫౌండేషన్ క్రీస్తే. పునాది ఆయనే, గురి ఆయనే, మాదిరి నమూనా ఆయనే, స్ఫూర్తి ఆయనే. అందుకని మీకు బిగినింగ్లో ఒక మాట చెప్పా, మీ క్రైస్తవ జీవితంలో నాణ్యత ఉండాలంటే, రక్షణ ఫలాలు మీరు ఫలించాలంటే ఎవరితో సహవసించమన్నాను? క్రీస్తుతో సహవసించమన్నాను. ఎప్పుడైతే ఈ సహవాసం ఆగిపోతుందో స్ఫూర్తి కూడా ఆగిపోతుంది. ఈ లోకంలో మంచిగా జీవించడానికి స్ఫూర్తి దొరకదు. హత్య చేయడానికి స్ఫూర్తి ఉంటుంది ఈ దేశంలో, ఈ లోకంలో. దొంగతనం చేయడానికి స్ఫూర్తి ఉంటుంది ఈ దేశంలో, ఈ లోకంలో, ఈ సమాజంలో, అన్ని దేశాల్లో కూడా. అబద్ధం ఆడడానికి స్ఫూర్తి దొరుకుతుంది, అపవిత్రతకు స్ఫూర్తి దొరుకుతుంది, కామాతురతకు స్ఫూర్తి దొరుకుతుంది, మోసగించడానికి స్ఫూర్తి దొరుకుతుంది, కళ్ళబొల్లి కబుర్లు చెప్పడానికి స్ఫూర్తి దొరుకుతుంది. కానీ పవిత్రంగా ఉండడానికి మాత్రం స్ఫూర్తి క్రీస్తులోనే దొరుకుతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయానికి వచ్చాము ఇప్పుడు. ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఒక కీలకమైన విషయాన్ని చెప్తున్నాడు 12వ అధ్యాయంలో. ఏమంటున్నాడంటే, మీ క్రైస్తవం రూపాంతరం చెందాలంటే, అంటే క్రీస్తులాగా, ముందు క్రైస్తవుల మనసు రూపాంతరం చెందాలి అంటున్నాడు 2వ వచనంలో. ఎప్పుడైనా మీరు బైబిల్లో వచనాలు చదివేటప్పుడు అండి, దాని ముందటి అధ్యాయాలు తర్వాతి అధ్యాయాల్ని చదివి క్రోడీకరించుకుని వాటి వెలుగులో వాటితో సంబంధం పెట్టుకుంటూ ముడిపెట్టుకుంటూ ఆ వచనాన్ని చదవాలి.
అప్పుడే మీకు ఆ వచనం అర్థమవుతుంది. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో మీరు మనస్సు మారి నూతనపరచబడి రూపాంతరం పొందండి అని అన్నప్పుడు, మనసు ఎందుకు రూపాంతరం పొందాలంటే మనసు మారకుండా మనిషి మారడు. మనిషి చెడ్డాడంటే అంతకంటే ముందు ఏమి చెడు ఉంటుంది? మనసు చెడు ఉంటుంది. నేటి క్రైస్తవ లోకానికి లోపం అదే. మీరు ప్రతిసారి రొట్టెలో చేయి వేసుకునేటప్పుడు మీ హృదయంలోకి తొంగి చూస్తారు, మీ పాపాలు కడిగేసుకుంటారు, మీరు ఆయన భోజనంలో పాలు పంచుకుంటారు. కానీ ఇక్కడ నుంచి అడుగు బయట పెడతారు చూసారా, సోమవారం నుంచి శనివారం దాకా ఈ మనసుని తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు మీరు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరినీ సీక్రెట్ సర్వే చేసామనుకోండి, మీరు టీవీ చూస్తున్నారా, అందులో ఏమేం చూస్తారు? మీరు యూట్యూబ్ చూస్తున్నారా, అందులో ఏమేం చూస్తారు? మీకు వాట్సాప్ ఉందా, అందులో మీరు ఏమేమి మాట్లాడుకుంటారు? మీకు సెల్ ఫోన్ ఉందా, మీరు అందులో ఏమేమి చెప్పుకుంటారు? మీకు ఫేస్బుక్ ఉందా, అందులో మీరు ఏమేమి చిత్రాలు పెట్టుకుంటారు, ఏమేమి చిత్రాలు విచిత్రాలు చూస్తుంటారు? ఇది మీ మనస్సు ఎంత రూపాంతరం చెందుతుంది, ఏ దిశగా రూపాంతరం చెందుతుందో నిర్ణయిస్తుంది. గుర్తుపెట్టుకోండి, రాసుకోండి మీరు కావాలంటే ఎక్కడైనా. నేను చచ్చిపోయే తర్వాత కూడా ఇది గుర్తుంటుంది మీకు. ఎందుకంటే నీ మనసుని దేనికి అప్పగిస్తావో దానిలాగా మారిపోతుంది మనసు. అందుకనే అదే వచనంలో కొంచెం ముందు ఏమంటాడంటే, ఈ లోక మర్యాదను అనుసరించి నడుచుకొనక అంటాడు. గ్రీకులో ఏముందో తెలుసా? ఈ లోకం నీ మనస్సుని తన మోసలోకి లాక్కోనివ్వకండి. మీకు వినాయక చవితికి, కృష్ణాష్టమికి కొన్ని పండుగలు వస్తాయి కదా, రోడ్డు మీద వరుసగా మూర్తులు పెట్టుంటాయి. ఎలా వస్తాయి అవి? ఆ మూర్తులు మట్టిని ఏం చేస్తారు? మోసలో పోస్తారు. ఎండాక ఏం చేస్తారు? అచ్చు తీసేస్తారు. లేకపోతే వాడిని చెక్కుకుంటా కూర్చోవాలంటే పండుగ వెళ్ళిపోతుంది. లోకమట, మీరు రోమా 12:2 చదివేటప్పుడు ఎప్పుడైనా ఈ చిత్రం గుర్తుపెట్టుకోండి. లోకము ఈ మనసుని మీరు గాలికి వదిలేశారంటే ఏం చేస్తుందంట? ఆ మనసుని తన మోసలోకి లాగేసుకుంటుంది. కొంతకాలానికి నువ్వు చర్చకొస్తావు, వాక్యం వింటావు, ఉదయం నుంచి వాక్యం చదువుతావు, ప్రార్థన చేసుకుంటావు, ప్రభురాత్రి భోజనంలో కూడా చేయి వేస్తావు, ఆరాధిస్తావు. కానీ మనసు మాత్రం లోకమే. మీకు ఈ కథ తెలుసా? ఒక తల్లి పావురం పిల్ల పావురాలకి మేతకి వెళ్ళేటప్పుడు బోయేవాడు వచ్చి పట్టుకెళ్తాడని చెప్పి భయంతో పిల్లలకు ఒక పాట నేర్పించిందంట. ఏమని పాట నేర్పించింది? అమ్మ, బోయేవాడు వస్తాడు, రూకలు వేస్తాడు, నూకలు వేస్తాడు, వల పన్నుతాడు, మీరు నూకల కోసం వెళ్ళకండి, వలలో పడిపోతారు. చెప్తే ఇవి మర్చిపోతాయేమోనని పిల్లలు దానికి పాట కట్టి, తోకలేని పెట్టే 90 ఆమళ్ళు ఇట్లాగా పాట కట్టి, చిట్టి చిలకమ్మ లాంటి పాట కట్టి చెప్పిందట వాళ్ళమ్మ. ఎందుకంటే పాపం మర్చిపోతాయేమోనని. అవి పాపం పాట బాగా నేర్చుకున్నాయి. ఏమని? బోయేవాడు వస్తాడు, నూకలేస్తాడు, వల పన్నుతాడు, నూకల కోసం కింద వాలద్దు, వాలితే పట్టుకెళ్ళిపోతాడు. ఈ పాట పాడి 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 బాగా అలవాటైపోయింది వీటికి. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 3 నెలలు అయింది. ఓ రోజున సడన్గా బోయేవాడు వచ్చాడు వాళ్ళ అమ్మ మేతకెళ్ళినప్పుడు. పాట అలవాటైపోయింది కదా, మనలాగే మన చర్చిలో పాడుతూ ఉంటాం కదా, నువ్వు అలాంటివాడివే ఇలాంటివాడివే అని పాడతాం. కరోనా రాగం ఇలాంటివాడు అనుకోలేదయ్యా అంటాం కదా మనం. మన బ్యాచేనమాట ఇది. పాడుకుంటా ఇవన్నీ బోయేవాడు వస్తాడు, నూకలేస్తాడు, వల పన్నుతాడు, నేల మీద వాలకండి, పట్టుకెళ్ళిపోతాయి అని పాడుకుంటూ వాళ్ళని అంట. ఏమర్థమైంది కథలో నీతి మీకు? ఏమండి? ఈ మనసుని వాక్యంతో ట్రైన్ చేయలేదా మీరు క్రైస్తవులుగా జీవించలేరు.
చర్చి క్రైస్తవులుగా మాత్రమే మిగిలిపోతారు. దట్ ఈస్ నాట్ క్రిస్టియానిటీ, దట్ ఈస్ చర్చియానిటీ. కానీ వాక్యంతో ఈ మనస్సు పట్టబడిందా, వాక్యపు మూసలోకి వెళ్ళిందా, మీరు బెడ్రూమ్లో ఉన్నా, బాత్రూంలో ఉన్నా, మీరు వీధిలో ఉన్నా, ఇంకెక్కడున్నా మీరు క్రైస్తవులుగానే జీవిస్తారు. ఎందుకంటే మనసు రూపాంతరం చెందకుండా మనిషి రూపాంతరం చెందడం, మనసు చెడిపోకుండా మనిషి చెడిపోవడం. క్రైస్తవాన్ని పుణికిపుచ్చుకోవాలంటే, క్రీస్తులాగా జీవించాలంటే మనస్సు, ఇదొకటే కాదు, హృదయం ఒకటే కాదు, మనస్సు. అందుకని యేసుక్రీస్తు వారు ఆజ్ఞల్లో ప్రధానమైనది ఏంటి అని అన్నప్పుడు పాత నిబంధనలో లేని మరొక దాన్ని చేర్చాడు. పాత నిబంధనలో 3 పాయింట్లే ఉన్నాయి: పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో. యేసుప్రభు వారి నోట్లోంచి 4వది వచ్చింది: పూర్ణ మనస్సుతో, వివేకముతో. మనస్సును కూడా వాక్య వశం చేయాలి. చాలామంది క్రైస్తవులకి వాక్యం పైన పట్టు ఉంటుంది, చెప్పగానే తీసేస్తారు. కనీసం పాస్టర్ గారు కూడా తీలేరు అంత ఫాస్ట్గా. చదవడం మొదలెట్టేస్తారు. ముఖ్యంగా మన సోదరీమణులు. వాక్యం మీద పట్టు సాధించడం కాదు, అది సండే స్కూల్ పట్టు. ఎదగాలి అక్కడి నుంచి మనం. వాక్యం మన మనస్సు పైన, మన క్యారెక్టర్ పైన పట్టు సాధించాలి. దాని గుప్పిట్లోకి మనం వెళ్ళిపోవాలి. హెబ్రీ పత్రిక 4:12 నెరవేరాలి. అది ప్రాణాత్మలను, మూలుగను విభజించినంత మట్టుకు దూర్చు కదా, కీళ్లను కూడా విభజించినంత మట్టుకు దూర్చు. హృదయం యొక్క తలంపులను శోధించాలి. మనందరం వింటాం వాక్యం, కానీ హెబ్రీ 4:12 అందరికీ నెరవేరుతుందా? నెరవేరుతుంది. ఎందుకని? ఎవరైతే తావిస్తారో వాక్యానికి, ఎవరైతే వాక్యానికి అప్పగించుకుంటారో మనస్సుని, ఎవరి మనసులో అయితే వాక్యం ధ్యానింపబడుతుందో, ఎవరి మనసులో అయితే వాక్యపు ఆలోచనలు సుడులు తిరుగుతాయో, ఎవరు వాక్యాన్ని దివారాత్రములు ధ్యానిస్తారో వాళ్ళే ఫలిస్తారు. అందరికీ హెబ్రీ 4:12, అందరికీ కీర్తనలు 1:3 జరగదు. మనస్సుని రూపాంతరం చెందించుకోవడం మొదట క్రైస్తవులకి రావాలి. ఇది వచ్చిన నాడు మనం ఫలాలు ఫలిస్తాం. రోమాపత్రిక 7:4 ఒకసారి చదవండి. రోమాపత్రిక 7:4. ఎందుకట ఏం జరిగింది? రక్షణలో ఏం జరిగింది? పాత జీవితానికి, పాప జీవితానికి మృతులం అయిపోయాం, చచ్చిపోయాం. కొత్త జీవితానికి, క్రీస్తు జీవితానికి మళ్ళీ పురుడు పోసుకున్నాం, పునరుద్ధానులమయ్యాం. దేనికోసమట? ఫలించడానికి. ఆరంభంలోనే ఉంది చూడండి, 7:4 ఆరంభంలోనే చదివారు కదా మీరు. ఫలము ఫలించడానికి. ఎఫెసీ పత్రిక 2:10. ఎఫెసీ పత్రిక 2:10. ఏం చేయడానికట? మీరు ఎప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటారు, చాలా తరచుగా చెప్పుకుంటుంటారు. ఏమని? సమస్తమును కొత్తవాయను, పాతవి గతించను, ఎవడైనా క్రీస్తు చేసినందున ఇలా వాడు నూతన సృష్టి. ఎంత కంటోపాటమో పౌరాల్లాగే మనకి. నూతనం అయ్యారా? మీరు మీ మనస్సు మారి, అంటే మారు మనస్సు అనమాట. నెక్స్ట్ స్టెప్ ఏంటి? నూతన పరచబడి, ఆ తర్వాత ఏంటి? రూపాంతరము పొందుడి. ఈ నూతన పరచబడ్డం దినదినము జరగాలి. మనసుని ఏది నూతనం చేస్తుంది? ఎవరైనా ఇక్కడ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు ఉన్నారండి? ఏమిటా ప్రశ్న అంటున్నారా? అందుకే ధైర్యంగా చెప్తున్నా మీకు. మీరు నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు మటన్ కొట్టు దగ్గర ఉన్న వాసన మీకు బిర్యానీలో ఎందుకు రాదు? చాలామందికి బిర్యానీ వండడం రాదు అమ్మాయిలకి, అందుకే నోరెళ్ళబెట్టి చూస్తున్నారు నన్ను. ఈ మధ్య అబ్బాయిలే బాగా వండుతున్నారు.
దాన్ని ఏం చేస్తామంటే దానికి మసాలా దట్టించి పెరుగు దట్టించి ఏం చేస్తాం, పక్కన పడేస్తాం కాసేపు. ఏం జరుగుతుంది ఆ పక్కన పడేసినప్పుడు? నీసు వాసన అంతా నీసు వాసన అంతా పోతుంది. అదే మీరు దాన్ని నానబెట్టలేదనుకోండి మసాలాలో, ఏమవుతుంది? ముక్క నోట్లో పెట్టుకోలేదు. మన మనసు కూడా పాపపు నీసుతో కొట్టుమిట్టాడుతుంది. మీరు మారుమనసు పొందగానే ఈ నీసు పోదు, దాన్ని నానబెట్టాలి. టైం తీసుకుంటుందా నీసు పోవడానికి? టైం తీసుకుంటుందా? ముక్క గంటన్నా నానాలి, 2 గంటలన్నా నానాలి. అదే అరగంట నానేసి గబగబ వండేస్తే ఆ లెక్క వేరు. అదే 1 గంటన్నర నానేసి వండితే ఆ లెక్క వేరు, ఆ రుచి వేరు. ఈ క్రైస్తవ తలకాయ ఉంది చూసారా, దీన్ని మారుమనసు పొందకముందు మనము ప్రతి దాంట్లో పెట్టేశాం. తీసుకెళ్ళి మురుగు కాలువలో పెట్టాం, నానా కచ్చడ, చెత్త, చెదారం, మలినం, అపవిత్రత అన్నింటిలో పెట్టాం. మీరు ఒక స్పాంజ్ ముక్కని మురుగు కాలువలో వేసి 10 నిమిషాల తర్వాత పిండని యాపిల్ జ్యూస్ వస్తుందేమో. మరి క్రైస్తవ జీవితంలో ఎలా వస్తుంది? అది మురుగు కాలంలో ఉండి 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 అబ్జర్వ్ చేసుకొని పీల్చుకొని చర్చికి వచ్చి అలా పైపోయిన వాక్యం వినేసి ఆ మాంసం కొట్టు దగ్గరికి వెళ్ళేటప్పటికే మర్చిపోయి, ఆ తర్వాత వంటగదిలో అది ఉడుకుతుంటే ఆ వాసనకి ఇంకా అసలు మర్చిపోయి, సాయంత్రం కల్లా అసలు విన్నవాక్యం అసలు లేకుండా పోయి, ఇది ఎలా పోతుంది? దీన్ని శుభ్రం చేసి ఏం చేయాలి? క్రీస్తు రక్తంలో కడుక్కుంటే సరిపోదు, వాక్యంలో ముంచెత్తాలి దాన్ని, వాక్యంలో నానబెట్టాలి దాన్ని. అప్పుడు వాక్యం ఏం చేస్తుందంటే మనస్సు నరనరాల్లోకి, అణువణువులోకి వెళ్తుంది. అంటే వాక్యాన్ని ఏం చేయాలి? మొదట చదవాలి, ఇంకా ఏం చేయాలి? లోతుగా చదవాలి, ఇంకా ఏం చేయాలి? ఆలోచిస్తూ చదవాలి, ఇంకా ఏం చేయాలి? అర్థం చేసుకుంటూ చదవాలి, ఇంకా ఏం చేయాలి? మళ్ళీ మళ్ళీ చదవాలి, ఇంకా ఏం చేయాలి? చదివేసిన తర్వాత మనన చేసుకోవాలి, ఇంకా ఏం చేయాలి? మనన చేసుకొని దాన్ని మదిలో మాటి మాటికి దాన్ని ఆలోచించాలి, దాన్ని ధ్యానించడం అంటాం. అలా జరిగిన నాడు నీ మనసుని 20 ఏళ్ల నీ పాప జీవితాన్ని, 30 ఏళ్ల నీ పాప జీవితాన్ని, 40 ఏళ్ల నీ పాప జీవితాన్ని కడగడానికి టైం పడుతుందా లేదా? కడుగుతుంది. అప్పుడు నువ్వు రక్షింపబడిన దానికి ఫలాలు బయటకు వస్తాయి. దివారాత్రము దాన్ని ధ్యానించిన వాడు ధన్యుడు, అతడు మాత్రమే నీటి కాలువలో ఎవరన్నా నాటబడినదై ఆకువాడక తన కాలం ముందు ఫలం ఇచ్చి చెట్టు వలె ఉంటాడు, ఉంటుంది. మనం మారు మనసు పొందామనడానికి నీతి క్రియలు పనికిరావు. ఉదయం చెప్పాను సేవకుల సదస్సులో. కానీ నీతి క్రియలు నిన్ను రక్షించవు, కానీ నువ్వు నిజంగా రక్షింపబడ్డావు అనడానికి గుర్తు ఏంటంటే నీతి క్రియలే. నీతి క్రియలు రక్షణనేవో, కానీ రక్షణ నీతి క్రియలను ఉత్పత్తి చేస్తుంది. ఎలా వస్తుంది నీలోంచి నీతి బయటికి? అదే పౌలు చెప్తున్నాడు, మొదట మనస్సులు మారాలి, నూతనపరచబడాలి, రూపాంతరం చెందాలి. రూపాంతరం అనే మాటకి మీకు అర్థం తెలుసా? ట్రాన్స్ఫార్మ్ ఇంగ్లీష్లో. ఫామ్ అంటే ఏంటంటే ఇంగ్లీష్లో ఫామ్ అంటే రూపం, రూపుని ఫామ్ అంటాం. ఆ రూపం ఏమైపోవాలి? మారిపోవాలి. ఎంత మారాలంటే గుర్తుపట్టలేనంత. అప్పుడప్పుడు మనకి రోడ్డు మీద ఫంక్షన్లోనో పెద్దోళ్ళు కనపడతా ఉంటారు. ఓ 10 ఏళ్ల తర్వాత, ఒక 6-7 ఏళ్ల తర్వాత, అరే చిన్నప్పుడు ఎంత పళ్ళెత్తుగా ఉండి కొత్తిపిల్లలాగా ఉండేదానివి, ఎంత అందంగా తయారయ్యావే అంటుంది పాప మా ఆంటీ కనపడంగానే. అంటే గుర్తుపట్టలేకుండా అయిపోయిందనమాట అమ్మాయి. నువ్వేనా ఇంత చక్కగా తయారయ్యావా అంటుందన్నమాట. లోకం నిన్ను గుర్తుపట్టకూడదు. వీడేనా మొన్నటిదాకా మన మధ్యలో ఉన్నవాడు, వీడేనా మొన్నటిదాకా వైన్ షాప్లో మనతో కూర్చున్నవాడు, వీడైనా మనతో పాటు లంచాలు తీసుకున్నవాడు, వీడైనా మనతో పాటు బూతులాడినవాడు, వీడైనా మనతో పాటు బూతు చిత్రాలు చూసినవాడు, వీడైనా మనతో పాటు అమ్మాయిలను గొడవ చేసినవాడు, వీడైనా మనతో పాటు మోసాలు చేసినవాడు. గుర్తుపట్టలేకపోతున్నానే. రూపాంతరం అంటే అది. రూపాంతరం అనే స్థాయి ఎలాంటిదంటే క్రీస్తు యొక్క ఆ స్వరూపము దాదాపుగా నువ్వు వంట పట్టించేసుకుంటావే అదన్నమాట. అదే వచనంలో ఏమన్నాడంటే
అలాగని మీరు అయితేనట అప్పుడు దేవుని చిత్తాన్నంట మీరు ప్రాక్టికల్గా జరిగిస్తారట. దేవుని చిత్తాన్ని తెలుసుకునే స్థాయిలో ఉండరు మీరు, దేవుని చిత్తాన్ని జరిగించే స్థాయిలో ఉంటారంట మీరు. పరీక్షించి తెలుసుకొందరు అంటాడు అనమాట. జరిగిస్తూ ఉంటారనమాట మీరు. అప్పుడు దేవుని చిత్తం ఏమిటి అని మీరు మీమాంసలో ఉండక్కర్లేదు. మీరు దేవుని చిత్తానుసారంగా ఆటోమేటిక్గా నడుచుకుంటారు. ఎందుకంటే ఇదేమైంది, దీనిలాగా మారిపోయింది. ఇది ఎలా మారుస్తుంది మనల్ని? క్రీస్తులాగా మారుస్తుంది. మీరు ఈ పుస్తకాన్ని చదవండి. మీకు ఒక సవాల్ విసురుతున్నాను ఈ రాత్రి. ఎన్ని పుస్తకాలు ఉన్నాయి ఈ బైబిల్ గ్రంథంలో? ఒక ధ్యేయం, ఒక గోల్ పెట్టుకొని చదవండి. 66 పుస్తకాల్లో మీకు ప్రతి పుస్తకంలో క్రీస్తు కనపడతాడు. మీరు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చదివితే కొన్ని చోట్ల అవలీలగా కనపడతాడు, కొన్ని చోట్ల లీలగా కనపడతాడు, కొన్ని చోట్ల ప్రత్యక్షంగా కనపడతాడు, కొన్ని చోట్ల పరోక్షంగా కనపడతాడు, కొన్ని చోట్ల బాహటంగా ఆయన వెలుగు విరజిమ్ముతుంది, కొన్ని చోట్ల ఆయన మినుకుమంటూ కనపడతాడు. మొత్తం మీద ఆయన కనపడతాడు. యేసుప్రభు ఏమన్నారు తెలుసా ఒకసారి పరిశీలతోటి? మీరు లేఖనాల్లో జీవం ఉందంటారు కదా, నన్ను నమ్మట్లేదు కదా, వెళ్ళి లేఖనాలు వెతుక్కోండి, లేఖనాల్లో నేను మీకు దొరుకుతానన్నాడు. బైబిల్ ఎందుకు చదవాలో తెలుసా? మా బైబిల్ చదవకపోతే దేవుడు కొడతాడంట, బైబిల్ చదవకపోతే పుణ్యం రాదట, అందుకనే ఆవిడ 4 అధ్యాయాలు చదివితే నేను 40 అధ్యాయాలు చదువుతాను, అందుకని ఈ ఏడాది బైబిల్ మళ్ళీ పూర్తి చేశాను. సార్ మీకు తెలుసా నేను 90వ బైబిల్ చదువుతున్నాను. ఈ 90వ 80వ బైబిల్ చదివే వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళకి ఒక హెచ్చరిక ఏంటంటే, అమ్మ ఒక్కసారి బైబిల్ చదివినోడు ఉంటాడే వాడికంటే ఎక్కువ లెక్క చెప్పాలి నువ్వు, జాగ్రత్త. బైబిల్ నాకు తెలియకపోవడం కంటే తెలిస్తే ఇబ్బంది ఎక్కువ. బైబిల్లో అర్థం కాని విషయాల కంటే అర్థమైన విషయాలతో ఇబ్బంది ఎక్కువ. ఎందుకంటే అర్థమైన విషయాల గురించి నేను దేవుడికి లెక్క చెప్పాలి. నీకు అర్థమైంది కదా? అర్థమైంది ప్రభువా, మరి పాటించావా? జాగ్రత్త. సాంచేత వాక్యంతో ముడిపడి ఉందన్నమాట మన క్రైస్తవ జీవితం. మనం ప్రతిదినము క్రీస్తులాగా పవిత్రీకరించబడాలి. ఆయన రూపంలోకి మారాలంటే మనం ఆయనతో సహవసించాలి. ఆయన మాటను వంట పట్టించుకోవాలి, నరనరాలకు ఎక్కించుకోవాలి. ఏదో ఒక మాట అలాగా మనసులో పెట్టుకొని అదేదో కాసేపు అలా ఉంచుకొని ఇలా ఉండాలి కదా అలా ఉండాలి కదా అనుకోవడం కాదు. ఇక్కడ సుడులు తిరగాలి. యేసుక్రీస్తు వారు ఉపవాసం అయిన తర్వాత ఆయన అరణ్యవాసం నుంచి బయటకు వచ్చాక అపవాది ఆయన్ను ఎదుర్కొన్నాక ఆయన దగ్గర బైబిల్ ఉందా? ఇలాగ పుస్తకాలు ఉన్నాయి. అప్పుడు సెల్ ఫోన్లో బైబిల్ ఉందా? లేదు. కానీ ఆయన ఎక్కడి నుంచి మాట్లాడాడు? మరి ఒక చోట ఇలాగ రాయబడి ఉన్నది. చెప్పాడు అపవాదికి జవాబు. ఎక్కడి నుంచి మాట్లాడాడు? సండే స్కూల్ క్రైస్తవం నుంచి మనం ఎదగాలి. సండే స్కూల్ ఎందుకు కంటత పెడతామంటే ప్రైజ్ కోసం కంటత పెడతాం. ఓ టిఫిన్ బాక్స్ వస్తుందని, ఓ షీల్డ్ వస్తుందని. కానీ ఇక్కడ వాక్యం ఎందుకు మనం వంట పట్టించుకుంటామంటే క్రీస్తులాగా మారడానికి. మనకు వేరే మార్గం లేదు. చాలా విషయాలు మీకు చెప్పాలని ఉంది, నా సమయం అయిపోయింది రోమపత్రిక నుంచి. కానీ ఒక్క మాట మీకు నేను చెప్పి ముగిస్తాను. అదే 12వ అధ్యాయంలో మరొక విషయాన్ని కూడా చెప్పాడు ఆయన, మన విశ్వాసం గురించి. అక్కడ ఒక కొత్త కోణం నుంచి ఆయన ఆరాధన గురించి మాట్లాడతాడు. ఉదయం ఎవరో సేవకులు నన్ను అడుగుతున్నారు, అయ్యా ఆరాధన ఎలా చేయాలి? మోకరించి చేయాలా, చేతులు పైకెత్తి చేయాలా, లేకపోతే హల్లెలూయా అంటూ చేయాలా, లేకపోతే పాటలు పాడి చేయాలా, లేకపోతే దేవుడి గురించినటువంటి లక్షణాలని ఏకరువు పెడుతూ పొగడుతూ చేయాలా? కొత్త ఆరాధన, మీకు తెలియని ఆరాధన అక్కడ రాశాడు చూడండి పౌలు. ఏమంటున్నాడంటే, మీ శరీరాల్ని సైతము ఆయనకి సజీవ యాగంగా సమర్పించుకోవాలట. ఏమిటి మీకు ఏం అర్థమైంది? క్రైస్తవ జీవితాన్ని అంతటిని ఒక్క వచనంలో చెప్పేశాడు ఆయన. 11 అధ్యాయాలు మాట్లాడిన తర్వాత ఆయన 12వ అధ్యాయం ఎలా స్టార్ట్ చేశాడో చూడండి. కాబట్టి ఉందా? కాబట్టి అంటే ఏంటంటే అర్థం? అంతకుముందు పెద్ద చిట్టా ఉందన్నమాట, ఒక బట్టి ఉందన్నమాట. ఆ బట్టి నుంచే వచ్చింది కాబట్టి. 11 అధ్యాయాల్లో ఇది జరిగింది కాబట్టి, దేవుడు మీకోసం ఇంత చేశాడు కాబట్టి, సిలువ పైన క్రీస్తు మీకోసం ఇంత శ్రమ పొందాడు కాబట్టి, మిమ్మల్ని ఇలాగా తన బిడ్డలుగా మార్చుకున్నాడు కాబట్టి, మిమ్మల్ని తన ప్రాణం ఇచ్చి కొనుక్కున్నాడు కాబట్టి, ఇప్పుడు మీరేం చేయాలి? దానికి ప్రతిగా, ప్రతిస్పందనగా, కృతజ్ఞతార్పణగా మీరు ఇప్పుడు అర్పించుకోవాలి.
ఆయన ఎలా అర్పించబడ్డాడు? మనందరి పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. దానికి ప్రతిగా మీరు ఇంకొక బలి ఇవ్వాలి. ఏమిటి బలి? ఏమిటి బలి? ఆరాధనా బలి, సజీవ యాగం. ఏంటి సజీవ యాగం అని ఎందుకన్నాడు? నీ జీవితమే ఒక యాగం అవ్వాలి. దీన్ని మళ్ళీ మీరు కొలస్సీ పత్రికలోకి వెళ్తే మీకు అర్థమవుతుంది. మీరు ఏది చేసినను, పౌలు ఆ రోజు మీరు భోజనము చేసినను పానము చేసినను అన్నాడు. నేనేమంటున్నాను? మీరు టీవీ చూసినను వాట్సాప్లో మాట్లాడినాను అంటున్నాను నేను ఈరోజు. ఎవరి కోసం చేయాలి? మీరు డ్వాక్రాలో చేరినను, మీరు ఒకవేళ మీకు పింక్ కార్డు ఉంటే ప్రభుత్వ పథకం కోసం తెల్ల కార్డుగా మార్చుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా ప్రభువు నిమిత్తమే చేయాలి. మీరు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయితే బల్ల కింద చేయి పెడుతున్నారు అనుకోండి, అప్పుడు కూడా ప్రభు నిమిత్తమే. మీరు ఇక్కడికి వచ్చి ఒక పాట పాడుతున్నారు అనుకోండి, మిమ్మల్ని చూపించుకోవడానికి కాదు, ప్రభు నిమిత్తమే. మీరు ఏదైనా పెళ్ళికి వెళ్ళారనుకోండి, పక్కనోడికి 3 ముక్కలు పడి మీకు 2 ముక్కలే పడ్డాయి అనుకోండి, ప్రభు నిమిత్తమే భోంచేయాలి. అప్పుడు 3వ ముక్క అడగలేవు. ఒకవేళ నీకు భార్యను కొట్టాలనిపించింది అనుకోండి, ప్రభు నిమిత్తమే కొట్టాలి తప్ప నీ నిమిత్తం కొట్టడానికి వీల్లేదు. అంటే ఏమంటున్నాడంటే పౌలు, మీ నోటి మాట కాదు ఆయనకు ఆరాధన, మీ జీవితమే ఒక యాగంగా అర్పించబడ్డం ఆరాధన. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. గ్రీకులో ఎలా ఉందంటే, ఇదే సహేతుకమైన, అసలు సిస్సలైన, సమంజసమైన ఆరాధన. ఆరాధన అంటే ఏమిటంటే, రోమా 12:1 ప్రకారం నా జీవితమే దేవుడికి నైవేద్యం కావడం, నా జీవితాన్నే ఆయనకు పణంగా పెట్టివేయడం. అందుకు తగినవాడైనా ఆయన, ఎందుకంటే తన ప్రాణాన్ని సిలువలో నీ కోసం నా కోసం పణంగా పెట్టాడు కాబట్టి అందుకు తగినవాడే. అందుకే అంటున్నాడు, ఆయన ఏం చేశాడో 11 అధ్యాయాలు మాట్లాడిన తర్వాత 12వ అధ్యాయంలో అంటున్నాడు, కాబట్టి తన ప్రాణాన్ని నీ కోసం పణంగా పెట్టాడు కాబట్టి నువ్వు నీ సజీవ జీవితాన్ని, నీ బ్రతికిన జీవితాన్ని నువ్వు ఆయన కోసం అర్పించేసుకోవడమే. అంటే నువ్వు మాట్లాడినా ఆయన కోసమే, నువ్వు చూసినా ఆయన కోసమే, నువ్వు ఆలోచించిన ఆయన కోసమే, నువ్వు నిర్ణయం తీసుకున్న ఆయన కోసమే, నీకు కోరిక కలిగిన ఆయన కోసమే, నువ్వు ఉద్యోగం చేసిన ఆయన కోసమే, నువ్వు రాజీనామా చేసినా కూడా ఆయన కోసమే, నువ్వు వంట చేసిన ఆయన కోసమే, నువ్వు టీవీ చూసిన ఆయన కోసమే, నువ్వు పెళ్ళికి వెళ్ళిన ఆయన కోసమే, నువ్వు పడుకున్న ఆయన కోసమే, నువ్వు లేచిన ఆయన కోసమే. జీవితమే ఒక యాగం. అదే అసలు సిసలైన ఆరాధన, పెదవులకు మించిన ఆరాధన. ఇది ఒక క్రొత్త నిబంధన క్రైస్తవుడికి, క్రైస్తవురాలకే సాధ్యం. ఆరాధనకి కృతజ్ఞత స్ఫూర్తి, కానీ కృతజ్ఞత ఆరాధన కాదు. కృతజ్ఞత దేవుడు ఏదైనా మంచి చేస్తేనే కృతజ్ఞత, కానీ ఆరాధన ఆయన ఏం చేయకపోయినా దాసోహం అయిపోయేది ఆరాధన. మొన్న ఒక ఆయన పోయాడు, ఓ సినిమా యాక్టర్, ఎక్కడ చూసినా ఆయన గురించి ఏడుపులు. ఏం చేశాడు వాళ్ళకి? ఏం చేయలే. ఏం చేయకపోయినా అభిమానిస్తామే, అది ఆరాధన అంటే. నాకు ఇది ఇస్తేనే చేస్తానంటామే, అది క్విడ్ ప్రోకో భక్తి. దేవా నాకు ఇది ఇవ్వు, నేను నీకు ఇది ఇస్తా. నువ్వు ఏం చేయకపోయినా, షడ్రక్ మేషక్ అబేద్నెగోలు మీకు తెలుసు కదా, రక్షింపకపోయినను ఆయన్నే మేము ఆరాధిస్తాం, పూజిస్తాం, నీ ప్రతిమకి మొక్కం. ఈ క్రైస్తవులు ప్రపంచాన్ని మారుస్తారు. ఈ క్రైస్తవులు క్రీస్తుని చూపిస్తారు. ఈ క్రైస్తవులు అసలు క్రైస్తవం ఏంటో లోకానికి తెలియజేస్తారు. ఈ క్రైస్తవ సంఘం ఆయన యొక్క గుణాతిశయాల్ని లోకానికి ప్రచురం చేస్తుంది. నా మాటలు విన్నందుకు ధన్యవాదాలు. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేస్తాను. మా ప్రేమ కలిగిన తండ్రి, నీ పాదాలకు వందనాలు. నాయనా, నువ్వు మమ్మల్ని ఎంచుకున్నది, ఎన్నుకున్నది, పిలుచుకున్నది నాయనా, మమ్మల్ని నీతిమంతులుగా పరిగణించింది, మమ్మల్ని పవిత్రులుగా మారుస్తూ ఉన్నది, మమ్మల్ని చివరికి నువ్వెంత మహిమలో ఉన్నావో అలాంటి మహిమతో మమ్మల్ని మహిమాన్వితులుగా మార్చేది కూడా. అంతా కూడా తండ్రి నిన్ను బట్టి, నీ కోసం, నిన్ను చూపించడం కోసం. మేము కాదు, మా వారం కాదు, మేము ఎవరి వారం కాదు, కేవలం నీ వారం తండ్రి. మేమేదైతే విన్నామో అయ్యా, ఎక్కువ తీసేయండి దయచేసి.
మేము ఏదైతే విన్నామో దాన్ని మేము మననం చేసుకోవడానికి, దాని ప్రకారం జీవించడానికి, వాక్యాన్ని మర్చిపోకుండా ఉండడానికి, దాన్ని మనసులో భద్రం చేసుకుని నీ ఆత్మ కార్యసిద్ధికి మమ్మల్ని మేము అప్పగించుకోవడానికి మాకు సహాయం దయచేయండి ప్రభా. వినడమైతే అనేక మార్లు ఆసక్తిగా వింటున్నప్పుడు చేయాలనే మాకుంటుంది, కానీ నీ సన్నిధిలో బాసలు చేసి మరచిపోయేవాళ్ళం మేము. మమ్మల్ని క్షమించి మాకు సహాయం దయచేయండి. నీ వాక్యాన్ని పాటించాలనుకుని దృఢచిత్తంతో బయటకు వెళ్ళి పడిపోయేవాళ్ళం మేము. మా బలహీనతల్ని మమ్మల్ని దర్శించి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఆయన ఏ ఉద్దేశంతో మీరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారో ఆ ఉద్దేశాన్ని మీరు నెరవేర్చుకోండి తండ్రి. ఈ సంఘం నీకు ఇష్టమైన సంఘంగా జీవించడానికి, ఈ సంఘం నిన్ను చూపించే సంఘంగా ఉండడానికి, ఈ సంఘంలో నువ్వు నివసించడానికి నైనా ఉవ్విళ్ళూరే సంఘంగా ఉండడానికి, ఈ సంఘం తండ్రి నీ కనుసనల్లో బ్రతికే సంఘంగా ఉండడానికి, నైనా ఈ సంఘం నీ స్వభావాన్ని, స్వరూపాన్ని పుణికిపుచ్చుకొని దాన్ని ప్రతిబింబించే సంఘంగా ఉండడానికి, ఈ సంఘం వాక్యాన్ని పఠించి పాటించే సంఘంగా ఉండడానికి, ఈ సంఘం తండ్రి నరనరాల్లోకి వాక్యాన్ని ఎక్కించుకొని వాక్యానికి అప్పగించుకొని వాక్యం చేత పట్టబడిన విశ్వాసులు కల సంఘంగా ఉండడానికి ఆయన కృప చూపించండి. నీ నామాన్ని మహిమపరచుకోండి తండ్రి. ఈ సంఘాన్ని క్షేమాభివృద్ధిలోకి నడిపించండి తండ్రి. ఈ సంఘాన్ని చూస్తున్న అనేక మంది అన్యులను నీ కుమారుని వైపు ఆకర్షించుకోండి తండ్రి. నీ రక్షణ భాగ్యాన్ని వారికి ఈ సంఘం యొక్క సాక్ష్యం ద్వారా మీరు ప్రసాదించాలని, నీ బలమైన సాధనంగా ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను విశ్వాసిని వాడుకోవాలని యేసుక్రీస్తు వారి పేట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.